నగర సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో ఈ కార్తీక మాసం ప్రతిరోజు జరిగేటువంటి ఉపన్యాసంలో శ్రీమద్ రామాయణం ప్రస్తుతం కిష్కింధకాండలో ఉన్నాం. మరి ఈరోజు ఉపన్యాసం కొనసాగించడం కోసం శ్రీయుతులు మంచికంటి వెంకటేశ్వర గారు ఇచ్చేసి ఉన్నారు. వారిని మన కరతాళ ధ్వనులతో సాదర స్వాగతం. ఈనాటి ఉపన్యాసం కొనసాగించవలసిందిగా వారిని విన్నవించుకుంటాము. ఓం నమః శివాయ. నమఃశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమో శంకర పార్వతీభ్యాం. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోస్తం స్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. సాహితీ సౌగంధ్య చందనమింపార భావాలదయసేయు బ్రాహ్మియామె సప్తస్వరం ముల సంగీత గమకాల గానాల నిల్పు సుగాత్రియామె చిత్రలేఖకుల విచిత్రం పురేకల విధినైన మరపించు విమలయామె పాషాణముల గూడ పల్కించు శిల్పుల వ్రేళుల విన్యాస విద్యయామె ఆమెయే నర్తకీమణి అభినయం పునట్టు వాంగమున అలరు నలువరాణి సర్వకళలను నెలవుండు శారదాంబ సర్వకళలను నెలవుండు శారదాంబ నన్ను దీవింపవేడెద అంజలించి. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకాభయంకరం. నగర సంకీర్తన బృందం పిడుగురాళ్ల వారి కార్తీక మాస ప్రవచన పరంపరలో భాగంగా ఈ రోజున రామాయణ పక్షోత్సవంలో కిష్కింధకాండలో నిన్న కొంతవరకు చెప్పుకున్నాం. ఆ మిగతాది ఇవాళ చెప్పుకొని ఇక రేపటి నుంచి సుందరకాండకి వస్తాం. నిన్న మనం చెప్పుకున్నాం సుగ్రీవుడికి కిష్కింధారాజ్య పట్టాభిషేకం జరిగింది. సుగ్రీవుడిని తీసుకెళ్ళి లక్ష్మణుడు కిష్కింధారాజ్యంలో పట్టాభిషిక్తుడిని చేశాడు. అప్పుడు సుగ్రీవుడు వచ్చి రాముడికి చెప్పాడు, అయ్యా నేను 2 నెలల తరువాత మీకు మళ్ళా నా సహాయం అందిస్తాను అనుకున్నట్లే. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేదు. ముందు అసలు సీతని అన్వేషించాలి కదా. ఆమెను అన్వేషించడానికి మా వానరులు వెళ్ళడానికి సరైనటువంటి వాతావరణ పరిస్థితులు ఇవి కావు. ఇక 2 నెలలు ఆగండి, శరదృతువు వస్తుంది. ఆ శరదృతువు రాగానే
నేను మా వాళ్ళ చేత సీతని అన్వేషణ చేయించి అన్నమాట ప్రకారం జరిగేటటువంటి కార్యక్రమంలో మీకు పూర్తి సహాయ సహకారాలు వానరరాజుగా నా బలగంతో అందించగలను అని చెప్పి తను అక్కడ కిష్కింధ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఈ రాముడు వానరులను అడిగాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి నాకు, మీరు ఎవరైనా స్త్రీని ఇటు ఎవరైనా తీసుకెళ్ళటం చూసారా అని అడిగితే వాళ్ళు ఏ విషయం ఎటుపోయి ఏమొస్తుందో అని మా రాజుగారిని కూడా పిలిపించండి, ఈ విషయం చెబుతాం అని అంటే సుగ్రీవుడికి కబురు చేశారు. సుగ్రీవుడు కూడా పర్వతం మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత వచ్చి నమస్కరించి కూర్చున్నాడు రాముడికి. ఏమిటయ్యా విషయం అంటే, మన ఒప్పందం నీకు తెలుసు కదా, సీతను అన్వేషించాలి ముందు, అది నువ్వు అన్న మాటే కదా. అసలు ఇటు పక్క ఎవరన్నా వెళ్ళారా? మేము వచ్చిన తర్వాత, మన స్నేహం గురిన తర్వాత ఈ ఆలోచన చేయలేదు. ఆ బాలిని సంహరించడం, నీకు పట్టాభిషేకం చేయటం ఇదే సరిపోయింది. అసలు మీరు ఎవరైనా ఇక్కడ కూర్చున్నప్పుడు, ఈ పర్వతం మీద మీరు కూర్చున్నప్పుడు ఎవరైనా కానీ ఆకాశ మార్గాన కానీ ఈ నడకల మార్గాన కానీ ఎవరైనా ఒక స్త్రీని ఇటు తీసుకువెళ్ళారా? మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి అని అడిగారు. అడిగితే అప్పుడు ఇక వానరులు, ఆ రోజు 5 ఉన్నారని చెప్పానే, 5 వానరులు కనపడే చోట సీత తన యొక్క నగలన్నింటినీ మూటగట్టి వదిలిందని. ఆ రోజు ఉన్న 5లో సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, సుషేణుడు, ఇట్లా ఇంకొక హనుమంతుడు, వీళ్ళ 5 ఉన్నారు కూర్చొని. వీళ్ళ 5 కూర్చున్నప్పుడు ఆ మూట కింద పడ్డది, వీళ్ళ మధ్యలోనే పడ్డది. సీతామ్మవారు తన నగలని కట్టి విడిచినటువంటి మూట వీళ్ళ మధ్యలోనే పడ్డది. ఆ కొండ మీద గల్లున శబ్దం చేస్తూ పడ్డది. నగలు కదా, పడ్డది. అవునండి, ఈ మధ్య కొన్నాళ్ల క్రితం ఎవడో ఒకడు రథం మీద ఒక స్త్రీని తీసుకువెళ్ళాడు ఇటు దక్షిణ దిక్కుగా. మాకు ఆవిడ యొక్క ఆర్తనాదాలు వినపడ్డాయి. అవి కూడా ఎక్కడో ఆకాశంలో వెళుతున్నారు, అవి కూడా పూర్తిగా వినపడలేదు. కానీ ఆ రోజు ఇక్కడ ఒక నగల మూట పడ్డది అని చెప్పారు. అదేది తీసుకురండి చూద్దాం అని అంటే సుగ్రీవుడు కూడా తెచ్చి చూపించండి, వాళ్ళ సీతకు సంబంధించినవేమో అని అనేసరికి ఆ దాచిపెట్టినటువంటి గుహ దగ్గరికి వెళ్ళి అంగదుడు అవి తీసుకొచ్చాడు. అవి తీసుకోరాగానే ఆ మూట చూడగానే రాముడికి గుండె గుబేలు అన్నది. ఒక్కసారి ఎదిరిపోయినాడు, హడలిపోయినాడు. ఆ మూట కట్టినటువంటి ఆ వస్త్రం అరణ్యవాసంలో తాను మాయాజింక కోసం వెళ్ళినప్పుడు సీత ధరించి ఉన్న చీర చెంగది. ఆయనకి తెలుసు కదా ఆవిడ యొక్క ఇది. ఆ యొక్క చీర చెంగు కట్టున్నాయి అవి. అది చూడంగానే రాముడికి అర్థమైంది, ఇది సీతవే, ఇవి సీతవే. సీతని ఎవరో ఇటు తీసుకెళ్ళాడు. వాళ్ళెవరో చెప్పారు, కబంధుడు వాళ్ళు చెప్పారు, 10 తలల వాడని, అదే అని ఇదని. ఎవరైనా కానీ సీతనే తీసుకెళ్లారు, ఇవి సీతవి. ఆ రథం మీద వెళ్ళింది నా అనుగు జానకి, నా భార్య సీతే. ఎవరో బలవంతంగా తీసుకెళ్లారు అని రాముడికి అర్థమై ఒక్కసారి కళ్ళెమ్మటి నీళ్లు కారిపోతుంది. అటువంటి సమయంలో ఆ మూటని విప్పారు. విప్పినప్పుడు రాముడు వాటిని తాను ధైర్యంగా చూడలేక, లక్ష్మణ,
ఒకసారి చూడు, అవి మీ వదిన యొక్క నగలేమో గమనించు అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ దగ్గరికి వచ్చి అందులో ఒక్కొక్కటి ఇట్లా ఇట్లా తీసి చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఉన్నాయి, కాస్త నిన్ను ఉన్నాయి, అనసూయ ఇచ్చింది. తీసి చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగింది ఆయన. ఉన్నాయి, కానీ అందులో ఇవన్నీ సీతవి కాదేమో అనిపిస్తున్నది అతనికి. అన్ని నగలు అతను ఎప్పుడు చూడాల సీత దగ్గర. ఇవన్నీ సీతవి కాదేమో అనిపిస్తుంది. కొన్ని మాత్రం తెలుసు, ఆవిడ గ్యారంటీ, ఆవిడవే రూఢిగా కొన్ని తెలుసు. కొన్ని ఆవిడ ధరించేవే, తనకు బాగా తెలిసినటువంటివి. వెంటనే లక్ష్మణుడు అన్నతోటి, అన్నా నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. అన్నా, ఇందులో ఉన్నాయి కొన్ని నగలు, ఇవన్నీ నాకెవరో ఏమో అర్థం కావట్లేదు, కానీ కొన్ని మాత్రం అర్థమైనవి. అవేమిటంటే, నాహం జానామి కేయూరే, ఇదిగో ఈ కంకణాలు కేయూరాలు ఇవన్నీ ఎవరివో నాకేం అర్థం కావట్లేదు. నాహం జానామి కుండలే, ఈ చెవులకు ధరించేటటువంటి ఈ దిద్దులు ఇట్లాంటివి కూడా ఎవరివో నాకు అర్థం కావడం లేదు. నూపురే త్వభిజానామి, ఈ నూపురములు మాత్రము తెలుసు నాకు, ఈ కాలి అందెలు మాత్రం నాకు తెలుసు. ఇవి సీతాదేవివే, ఇవి సీతమ్మ వారివే, ఇవి మా వదిన సీతా మహాసాధ్వివే. నాకు ఈ కేయూరాలు తెలియదు, ఈ కంకణాలు తెలియదు, ఈ యొక్క కాళ్ళకు పెట్టుకునేటటువంటి పట్టీలు మాత్రం తెలుసు, ఈ కాలి అందెలు మాత్రం తెలుసు, అవి సీతాదేవివే. అవి మాత్రం ఎట్లా తెలుసని నువ్వు అనుకుంటావేమో. నిత్యం పాదాభివందనాత్, నేను రోజు తల్లికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కాళ్ళకి నమస్కరిస్తాను గనక ఆ నమస్కరించేటప్పుడు నా చూపులు ఆ యొక్క పట్టీల మీద పడుతుంటాయి కాబట్టి నాకు రూఢిగా తెలిసి ఇవి సీతమ్మ కాలి పట్టీలే అని చెప్పాడు. చూడండి, 14 సంవత్సరాలు దాదాపు కావస్తున్నది. అడవిలో ఉన్నారు, ఒకే ఆశ్రమంలో ఉన్నారు, కానీ సీత వంటి మీద ఉన్న నగలేమిటో కూడా లక్ష్మణుడికి తెలియదు. ఎందుకు తెలియదు? అతనేం పరిశీలనగా ఆమెను ఎప్పుడు చూడాల. ఎప్పుడు కూడా ఆవిడ పాదాలకు నమస్కరించే భక్తి గౌరవంతో ఉన్నాడు, కానీ ఈవిడ ఎంతటి సౌందర్యవతి, ఈవిడ ఎట్లాంటి నగలు ధరిస్తుంది, ఎట్లాంటి వస్త్రాలు ధరిస్తుంది, ఈమె ముఖ కవళికలు ఎట్లా ఉంటాయి అని ఎప్పుడూ చూడాల. ఎప్పుడు వదిన గారి పాదాలు మాత్రమే చూసి నమస్కరించుకునేటటువంటి వాడు. అందుకనే ఆ పట్టీలు తెలుసు. అందుకనే ఇక్కడ మనం గమనించాల్సింది, నాకు ఈ కేయూరాలు తెలియవు, కుండలాలు తెలియవు, కాలి అందెలు మాత్రం తెలుసు, అవి సీతమని లక్ష్మణుడు అంటూ ఉంటే నిజంగా ఎంత గొప్ప విషయం మనం గమనించాలి. అన్నాళ్ళు అక్కడే ఉండి వదినని పూర్తిగా చూడనటువంటి మరిది ఇట్లాంటి లక్ష్మణుడిని ఆవిడ, నువ్వు ఏదో నా నుండి ఆశించి మాతోటి అరణ్యాలకు వచ్చావు అని నిందించి ఆ రాముడి కోసం పంపింది. ఆ స్వర్ణ జింకకు వెళ్ళినప్పుడు చూడండి, మరి అట్లాంటి మరిది, అట్లాంటి వదిన, ఆ మరిదికి ఆ వదిన మీద ఉండే గౌరవం అంటే తల్లే కదా ఒక విధంగా. ఆమె కూడా చెప్పిందిగా, వాళ్ళ అమ్మ కూడా, మాం విద్ధి జనకాత్మజ, నన్ను సీతలోనే చూసుకొని తల్లిగారే భావించున్నాడు. మరి అంతటి వినయ విధేయతలు, భక్తి గౌరవాలు కలిగినటువంటి ఆ పాత్రలు, ఆ యొక్క విషయాలు ఈనాటి వాళ్ళకి ఎంత ఆదర్శంగా తీసుకోవాలి, ఎంత ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే రామాయణం ఆచరణీయ గ్రంథం అనేటటువంటిది ఎప్పుడు. ఇక
ఆవిడకి మీద ఆయనకున్నటువంటి గౌరవాన్ని మనం ఇప్పుడు గౌరవంగానే వదిలేయాలి. అంతేగాని ఇంకా ఈ కాలం వాళ్ళతోటి పోల్చి దాన్ని రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయక్కర్లా. లక్ష్మణుడికి ఆమెంటే ఎంతో గౌరవం, అంతవరకే. ఆ గౌరవం ఏంటో మనం కూడా కనబరచాలి, అంతే. ఇక దాని గురించి పట్టుకొని అటు బీకి ఇటు బీకి ఇటు బీకి అటు బీకి ఒక అరగంట సేపు 30 గంట సేపు ఉపన్యాసం చెప్పడం అనవసరం. అంతే కదంతే, ఆ గౌరవం ఉండాలి ఎవరికైనా. అట్లాంటి లక్ష్మణుడు అవి చూసి ఇవి మాత్రం సీతవి అని చెప్పాడు. రాముడికి విషయం అర్థమైంది. సరే సుగ్రీవ, మొత్తానికి నమ్మకంగా తెలిసింది సీతని దక్షిణం వైపు ఎవరో తీసుకెళ్ళారు అని. కనుక తర్వాత ఆవిడ వెతికించే ప్రయత్నం నీదే కదా, నువ్వే చెప్పావు కదా శరదృతువు రాగానే చేస్తాను, ఇక నువ్వు వెళ్ళి రాజ్యపాలన చేసుకో, మర్చిపోకుండా శరదృతువు రాగానే నీ వానర సైన్యాన్ని సీతా అన్వేషణకి పంపవయ్యా అని ఆయన్ని అడిగాడు. అట్లానేనండి, అట్లానే చేస్తాను తప్పకుండా, మాట తప్పే ప్రశ్నే ఉండదు అని చెప్పి సుగ్రీవుడు వెళ్ళాడు. ఆ కొండ మీదే ఈ రామలక్ష్మణులు ఆ వానరులతోటి, హనుమంతుడు కూడా అక్కడే ఉంటాడు, కాలక్షేపం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. ఇట్లా దాదాపు 2 నెలలు పూర్తి అయిపోవచ్చు. వర్ష ఋతువు అయిపోయి శరదృతువు కూడా వచ్చింది, ఆశ్వజ మాసం కూడా ప్రవేశించింది. కానీ ఈ మాట చెప్పి వెళ్ళినటువంటి సుగ్రీవుడు అసలు ఇటు పక్కకే చూడటల్లా, వెళ్ళి ఆ రాజ్య పరిపాలన చేసుకుంటూ తన యొక్క రాజ్య పరిపాలనా విషయాల్లో తనకు సంబంధించినటువంటి ఉల్లాసాల్లో ఉన్నాడు. నాకు ఇక్కడ ఈ రాజ్యం ఇప్పించింది ఫలానా అనేటటువంటి విషయం గుర్తు ఉన్నా అంతగా పట్టించుకోవట్లేదని. అప్పుడు ఒక రోజున రాముడు రోజులు లెక్క పెట్టుకుంటుండే, ఎప్పుడా నిమిషాలు లెక్క పెట్టుకుంటున్నాడు. అతనేమో రాజ్య పట్టాభిషేకం చేయించుకొని తన పరిపాలనలో, తన యొక్క విషయ వ్యగ్రతలో, తన యొక్క విలాసాల్లో తను మునిగిపోయి ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తు ఉంది, కానీ అంతగా ఆసక్తి చూపిస్తున్నట్టు రాముడికి అనిపించలేదు. అప్పటికీ కూడా శరదృతువు వచ్చి కొన్ని రోజులు కూడా గడిచింది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి అంటున్నాడు, కాంచితే లక్ష్మణ కలువ చెలిమి కాడు శారదా జ్యోత్స్నలు సంతరించే. లక్ష్మణ, ఒక్కసారి ఆకాశం కళ్ళు చూడు. శారదా జ్యోత్స్నలు, శరత్కాంతి వెన్నెలలు, శరత్ చంద్ర జ్యోత్స్నలు అడవంతా ఎంత పరుచుకుంటున్నాయో, సెలయేళ్లలో కలువలు ఎట్లా వికసించి తలలూపుతున్నాయో, ఎంత చల్లటి గాలి వస్తున్నదో చూసావా? కాంచితే లక్ష్మణ కలువ చెలిమికాడు. కలువ చెలిమికాడు అంటే చంద్రుడు, కలువలకు చెలిమికాడు. శారదా జ్యోత్స్నలు సంతరించే, చంద్రికా జ్యోత్స్నలు, శరచంద్రికా జ్యోత్స్నలు వెదజల్లుతున్నాడు భూమి మీద. వానర రాజేల వసుధజ వెదకంగ కపివీరులంపంగ గడగిరాడో. వానర రాజు ఆ రోజు అనేక మాటలు చెప్పాడు ఆ సుగ్రీవుడు, మనకి పట్టాభిషేకం తర్వాత కానీ ముందు కానీ ఎన్ని మాటలు చెప్పాడు. కానీ వానర రాజేల వసుధజ వెదుకంగా, ఆ వానర రాజు సీతను వెతికించడానికి కపివీరులంపంగ కడగిరాడో. ఏంటి ఆ చెప్పెళ్ళినటువంటి సుగ్రీవుడు అంతే పోయినాడు. కాలం కూడా అతిక్రమిస్తున్నది. ఆయనకి అసలు ఈ విషయం గుర్తుందా? మనం అనేవాళ్ళం ఇక్కడ ఉన్నామనేటటువంటి విషయం ఏమన్నా గుర్తుందా అని, ఎందుకని అతను రావట్లేదు అని బాధపడుతున్నాడు. రాజ్య భోగాలని రాముని కార్యం నెరవేర్పదల్ప నీచుడగునో. ఒకవేళ ఈ సుగ్రీవుడు కూడా మోసగాడేమో, ఆ రాజ్యం ఇచ్చిందాక ఒక మాట మాట్లాడి ఇప్పుడు ఆ మాట తప్పుతున్నాడేమో.
అతనేమన్నా మోసగాడేమో. రాజ్యభోగాలను ఈ రాముని కార్యం, అతని యొక్క రాజ్య సుఖాలు రాజ్యభోగాల్లో పడి మన మాట నెరవేర్చాలి అనేటటువంటిది తలచటం లేదేమో. కృతజ్ఞుడైనాడేమో. కృతజ్ఞత లేకుండా మనం చేసిన పనికి కృతజ్ఞుడైనాడేమో. నాకేం అర్థం కావట్లేదే. శీఘ్రం బరీవేగి శ్రీరామునాజ్ఞగా సుగ్రీవునను చేర సూచనిమ్మ. వెళ్ళు, వెంటనే వెళ్ళు, ఆ కిష్కింధ నగరానికి వెళ్ళి ఒకసారి సుగ్రీవుని నేను రమ్మన్నానని పిలుచుకురా. అతను వచ్చేది రాణి బట్టే అర్థమవుతుంది ఇతను ఎంత సహాయం చేయగలడో చేయలేడో. ఒక్కసారి వెళ్ళి నేనుగా రమ్మన్నానని నా ఆజ్ఞగా సుగ్రీవుణ్ణి ఇక్కడికి తీసుకురా అని అన్నాడు. అటులగాక అతడు అహమున నిక్కినా. ఏమిటయా మీరు అక్కడి నుంచో వచ్చి ఆ కొండ మీద కూర్చుంటే నేను కిష్కింధ రాజ్య అధిపతిని, ఇంత గొప్ప వానర రాజుని, నేను రావాలా ఏంటి? అవసరమైతే ఆయనే రావాలి అని ఏమన్నా నిక్కుతాడేమో, గర్భాలతో మాట్లాడతాడేమో. వాణి జాతినంత వనధిద్రోతు. అతను గనక చెప్పిన వెంటనే నువ్వు ఇక్కడికి రాకపోతే ఏమైనా గర్భం చూపించి నేనెందుకు రావాలి, అవసరం అయింది కాబట్టి ఆయనే రావాలని అంటే నేను మాత్రం ఊరుకోను. వానర జాతినంత వనధిద్రోతు. ఈ వానరులు మొత్తాన్ని సముద్రంలో పడేటట్టు కొడతాం. సముద్రమే ఇక వీళ్ళకి గతి, వనం కాదు, ఇక వనదే వీళ్ళకి గతి. అట్లా కొడతా. నాకు ఆవేశం ఎక్కువ అవుతున్నది. వాణి జాతినంత వనధిద్రోతు కోసలేయుతోడ కోరి వైరమ్మన. కోసలేయుతోటి, రాముడితోటి, ఇనవంశ ఉద్భవుడితో, రఘుకులేశుడితో వైరమా? చావదలచి అను చచ్చాటు మాచట. వెళ్ళు, మా రాముడు రమ్మన్నాడు నిన్ను, వెంటనే వచ్చాడా తీసుకురా. రాను అని ఏమన్నా నిక్కి నీల్కి ఏమన్నా మాట్లాడాడు అనుకో, ఒక్కటే మాట చెప్పు, నా హెచ్చరిక, మీ వానర జాతిని మొత్తం నీతో సహా సముద్రంలో పడేస్తా. ఇప్పుడు వాలి కూడా లేడు మీకు దిక్కు అని కూడా హెచ్చరించి ఇక్కడికి రమ్మను. రానంటే చావదలిచి ఉన్నాడేమో అని, నీకు చావు కావాలని ఉందా సుగ్రీవా అని కూడా అడుగు, ఏం పర్వాలా, నేను చెప్పినట్టే అడుగు, నీకేం భయం అక్కర్లా. నేనే అన్నానని అడుగు. నువ్వు చావదలిచావా రాముడి దగ్గరికి రాదలిచావా, ఏదో ఒకటి తేల్చు అని విషయం కనుక్కురాపో అని పంపాడు. అసలే అగ్నికి ఆజ్యం తోడు ఈ మాట. లక్ష్మణుడు అసలు ఇప్పటికే ఆవేశంగా ఉన్నాడు. ఆశ్వేజ మాసం ప్రారంభమైంది, ఇంకా ఇప్పుడు వస్తాడు సుగ్రీవుడు, ఇప్పుడు వస్తాడు అనుకుంటుంటే, పోనీలే మా అన్న నేను ఇప్పుడు ఆవేశపడిన శాంతపరుస్తాడు, అతడు వచ్చిందాకా చూద్దాంలే, అన్నకు కూడా తెలిసిన విషయమే కదా ఇది అని కొంచెం తగ్గుతూ ఉన్నాడు. లేకపోతే ఈ పాటికి సుగ్రీవుడిని ఈడ్చుకొచ్చేవాడు తోకబట్టుకొని ఇక్కడ. ఇక అన్న కూడా ఇట్లా చెప్పేసరికి రామానుజుడికి, రాముని యొక్క అనుజుడైనటువంటి లక్ష్మణుడికి ఒక రౌద్రం పెరిగిపోయి, అగ్రజుండారీతి ఆవేదనమునంద తమ్ముడవు సౌమిత్రి ధనువు దాల్చి. అగ్రజుడు అన్న ఆ విధంగా బాధపడేసరికి ఈయన అసలే ఎన్నో బాధల్లో ఉన్నాడు, మళ్ళీ ఇది కూడా ఒకటే, ఇప్పుడు కూడా ఈయనకు బాధ కలిగించేవాళ్ళ వీళ్ళు అని అనుకొని, అగ్రజుండారీతి ఆవేదనమునంద తమ్ముడవు సౌమిత్రి ధనువు దాల్చి. వెంటనే అక్కడ ఉన్న తన ధనువు, తన విల్లు తీసుకున్నాడు. అన్న చెప్పాడు వెళ్ళిరా అని, విల్లు తీసుకున్నాడు. చింతదాగిన ఎట్టి చిచ్చు ఆ సుగ్రీవు మన మేలు నింతనే మరచినాడు. ఆ సుగ్రీవుడు మామూలు వాడు కాదు. చింత దాగిన ఎట్టి నిప్పు, చింతలో దాగి ఉన్న నిప్పు ఆ చెట్టుని అదే దహించి వేస్తుంటుంది, ఆరిపోదు తొందరగా. చింతలో దాగిన నిప్పు చింత అంటుకున్న తర్వాత, చింత చెట్టు అంటుకున్న తర్వాత అది ఎట్లాంటి పరిస్థితుల్లో ఆరదు. ఆ చెట్టు పూర్తిగా దహించుకుపోతేనే అది సమసిపోతుంది. అట్లా చింత దాగిన నిప్పు ఆ సుగ్రీవు మన మేలు ఇంతనే మరచినాడు. ఆ సుగ్రీవుడు మన మేలు ఇంతలోనే మర్చిపోయినాడు. 2 నెలలు కూడా కాలేదుగా. ఏమన్నా 2 ఏళ్ళు అయిందా, 20 ఏళ్ళు అయిందా? రాజ్యం ఇప్పించి 2 నెలలు కాల.
రాజ్య సుఖాలు అనుభవిస్తూ అప్పుడే మనం చేసిన మేలు మరచినాడో జాతి లక్షణముల సడలంగనీయని మర్కటేసున కేతు మరణ శిక్ష. అవునులే అవునులే, అతనికి జాతి లక్షణం, మర్కటేశుడు కదా, కోతులకి రాజు కదా, వానర రాజు కదా, అతనికి నిజంగా ఆ జాతి లక్షణం వలన ఇట్లా అయినాడేమో. మర్కటేశున కేతు మరణ శిక్ష. ఆ మర్కటేశునకి మరణశిక్ష వేసి తీరత. మరణశిక్ష ఇక వాడి గతి, ఇక ఉండడు, ఇంకా ఉండే ప్రశ్నే లేదు. అన్నకు కూడా ఇంత బాధ కలిగిస్తాడు, కలిగించే వాళ్ళందరూ కలిగించగా. ఎక్కడో ఉన్నటువంటి వీడు కూడా మా అన్నకు బాధ కలిగించేవాడా. మర్కటేశున కేతు మరణశిక్ష అని బయలుదేరుతున్నాడు. ఇక్కడ జాతి లక్షణములు అనేవాడు. ఈ జాతి లక్షణం అనే మాట ఒకసారి ఇదంతా అయిపోయిన తర్వాత, సమయం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను. ఇదంతా అయిపోయిన తర్వాత రామ పట్టాభిషేకం కూడా అయిపోయిన తర్వాత రామాంజనేయ యుద్ధ నాటకంలో ఈ మాట ఉంది. హనుమంతుడు యయాతికి రక్షణ కల్పిస్తానన్న తర్వాత హనుమంతుడు రాముడు కలవటం జరుగుతుంది. విడవయ్యా, యయాతిని వదిలిపెట్టు, నేను వాడికి రక్షణ కల్పించాను రాముడుగా, నువ్వు వదిలిపెట్టు అనేది వాళ్ళిద్దరికీ సంఘర్షణాత్మకమైన సంభాషణ జరిగినప్పుడు రాముడు ఒక్క మాట అంటాడు, ఇది మీ జాతి లక్షణమేగా ఇట్లా ప్రవర్తించడం అని హనుమంతుడు అంటాడు. అప్పుడు ఆయన, ఇక పద్యం ఉంటుందండి, గప్పిటి వెంకటరామయ్య గారు ఎవరు రాశారు, సీతమ్మ జాడ నీ చెవినేయమైతి మా రావణుడిందాక రాజ్యమేలు. ఆనాడు నువ్వు ఇవాళ మమ్మల్ని జాతి లక్షణం అంటున్నావు. సీతమ్మ జాడ నీ చెవినైతమేని రావణుడిందాక రాజ్యమేలు. సీత జాడ గనక ఈ కోతే కనిపెట్టుకు రాకపోతే రావణుడు ఇప్పటిదాకా ఇక్కడ పరిపాలన చేసేవాడు, ఇక్కడ దాకా వచ్చేది వాడి రాజ్యం. ఈ అయోధ్యను కూడా ఆక్రమించి పరిపాలన చేసేవాడు. ఏమిటనుకున్నావు, మమ్మల్ని అంత తక్కువ అంచనా వేసి జాతి లక్షణం అంటున్నావు. సీతమ్మ జాడని చెవినయబైతి మా రావణుడిందాక రాజ్యమేలు. అట్లానే ఆ వనది దాటగా మా వలన కాదంటి మా సౌమిత్రి స్వర్గాన సభలు తీర్చు. ఆ సముద్రం దాటడం మా వలన కాదయ్యా, వారధి కట్టడం మా వలన కాదంటే నీ లక్ష్మణుడు ఈ పాటికి స్వర్గంలో సభలు తీరుస్తుండేవాడు చచ్చి. స్వర్గంలో లక్ష్మణుడు ఉండేవాడు ఎక్కడ, ఇంద్రజిత్తు బాణాలకు. ఆ రోజు నేనెళ్ళి ఆ యొక్క సంజీవి తేకపోతే మీ లక్ష్మణుడు ఇప్పుడు ఎక్కడుండేవాడు తెలుసా, నీ తమ్ముడు స్వర్గంలో సభలు తీరుస్తుండేవాడు కూర్చొని. సేతు బంధనము మా చేతగాదంటి మా నాటితో రామాయణం ముస్తున్నా. మాకి వంతెన కట్టడం చేత కాదంటే ఆనాడే రామాయణం ఆగిపోయి, ఆ సీత అక్కడికి వెళ్ళడంతో ఆగిపోయేది రామాయణం. సేతు బంధనము మా చేతగనదంటి మా రామాయణము నాటితో వస్తున్నా. ఆనాటితోటే రామాయణం అయిపోయి, ఇన్ని పనులు చేసిన మమ్మల్ని జాతి లక్షణమా అంట అని ఆంజనేయుడు చాలా బాధపడతాడు. సరే, రాముడు కూడా ఊరడిస్తాడు, అది వేరే విషయం అనుకోండి. ఇక ఈ లక్ష్మణుడు అన్న చెప్పినట్టుగానే వెళ్తున్నాడు అక్కడికి. చెనటియా కపి విభుజేత్తునా యమపురి అటనున్న వాలికి అంఘ్రులొత్త. ఇదిగో చెనటి, ఈ మోసగాడు, ఈ సుగ్రీవుడు కృతజ్ఞుడు, వీడు చేసినటువంటి పనికి గనక ఇక్కడికి వచ్చి మా అన్న దగ్గరికి విషయం చెప్పకపోతే, తన యొక్క సహాయం అందించకపోతే ఇతన్ని నేను ఎక్కడికి చేరుస్తాను, యమపురికి చేరుస్తా, మా అన్నదాకెందుకు నేనే చేరుస్తా. అటనున్న వాలికి అంఘ్రులత్త. అదిగో ఆ యమపురిలో వెళ్ళున్నాడు ఇప్పటికే వీళ్ళన్న వాలి, 3 నెలల క్రితం. వీడు కూడా వెళ్ళి వాడికి కాళ్ళు విసుకాలి. అక్కడ పెద్దవాడు కదా అన్నగారు, ఇక్కడి నుంచి అక్కడికి నడిచేసరికి కాళ్ళు నొప్పులు ఏమన్నా పుట్టినాయేమో, వీడు వెంటనే వెళ్ళి అన్నగారి కాళ్ళు విసుకాలి. అట్ట చేస్తా వీడిని కూడా వాలితో పాటు యమపురికి పంపుతా. మద్యపానమందు మగువ కేళులయందు మునిగి తేలుతున్న ముర్గు తెచ్చి. మద్యపానంలో మునిగి తేలుతున్నాడు, మగువ కేళులయందు స్త్రీలతోటి సరస్సల్లాపాల్లో ఉన్నాడు.
అట్లాంటి మూర్ఖుని తెచ్చి నీదు పాదధరిని నే చేతునంచును ధైర్యమొసగే అన్నకపుడు. అన్నా భయపడవాకు, అధైర్యంగా ఉండవాకు, నేను వెళ్తున్నా, తీసుకొస్తా. మన యొక్క తడాఖా ఏంటో ఇప్పుడు తెలియాలి వాడికి. ఇంత కృతజ్ఞుడా, ఇంత మాట మర్చిపోతాడా? నిన్న మొన్న ఆ దిక్కులు బట్టి ఈ కొండ మీద దిక్కు లేక ఏడుస్తుంటే ఏదో మనం స్నేహంగా కలవడం వలన, ఒక ఒప్పందం వలన అతనికి రాజ్యం ఇప్పించి పట్టాభిషేకం చేశాం. అది మర్చిపోయి ప్రవర్తిస్తాడా? మద్యపానంలో మునిగి తేల్తాడా? మగవుల సరస్సల్లాపాల్లో ఉంటాడా? పట్టుకొస్తా చూడు. ఒకవేళ రాను అంటే అక్కడే మట్టు పెడతా చూడు. నీదు పాదధరిని నేజేర్తునో రామయ్యనుతు ధైర్యమొసగే అన్నకపుడు. అన్నకి ధైర్యం ఇచ్చాడు. భయపడవాకు, బాధపడవాకు, నువ్వు రాముడివి, నువ్వు భయపడకూడదు, బాధపడకూడదు. నువ్వే అట్లయితే మేమేంటి, ఏం పర్వాలా, తీసుకొస్తాను చూడు వాడిని. రానంటే బాగా చేతికి మేళేసుకొని తోకని వాలాన్ని లాక్కొస్తా చూడు ఇక్కడికి అని వెళ్ళాడు. వెళ్ళి ఆ యొక్క సుగ్రీవుడి యొక్క మందిరం దగ్గర తన యొక్క విల్లు ఎక్కుబెట్టి ధనుష్టంకారం చేశాడు. ఈ బాణాలు ఏమదల్లా, ఈ ధనుష్టంకారం అంటారు. యుద్ధం చేసే ముందు వీరులు ఎదురెదురుగా నించున్నప్పుడు, మామూలు గరిడీలో కానీ మల్ల యోధులు నించున్నప్పుడు ఇట్లా చేతులు భుజాస్పాలనం చేస్తారే, అట్లానే కోళ్ల పందాల్లో కోళ్ళని ఇట్లా ఒకదానికొకటి చూపించి ఆ ఆవేశం కల్పిస్తారే, అంటే దానికి ఇది తీసుకొస్తారు కదా, ఆ పనిలో కావలసినటువంటి ఒక ఏకాగ్రతను తీసుకొచ్చినట్టుగా అక్కడికి వెళ్ళి దాన్ని ఇట్లా పెట్టి ఆ ధనుష్టంకారం, ఆ వింటి నారిని కొడుతున్నాడు. ఠమ్ 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 అని మోగుతున్నది. అది వినపడ్డది సుగ్రీవుడి. ఇంత ధనుష్టంకారం ఎవరిది అని చూసిరాడినంటే చూసి వచ్చి, అయ్యో లక్ష్మణుడు వచ్చాడు, మహాద్వారం దగ్గర ఉన్నాడు, ధనుష్టంకారం చేస్తున్నాడు అన్నాడు. వెంటనే సుగ్రీవుడు పరిగెత్తుకుంటూ వచ్చి, అతనికి పాపం భక్తి ఉన్నది వీళ్ళంటే, వచ్చి ఏమిటి లక్ష్మణ, ఏమిది లక్ష్మణ అన్నాడు. మరి నువ్వు మర్చిపోయినావు మా సంగతి, మా అన్న బాధపడుతున్నాడు, నువ్వు రావాలి, రాకపోతే ఇంకేమిలా అని హెచ్చరించాడు. అయ్యో అంత మాట, వస్తున్నా పద అని బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరేటటువంటి సుగ్రీవుడితో పాటు వాలి భార్య తార కూడా వచ్చి, అక్కడే ఉంటున్నది కదా, వచ్చి రాముడి దగ్గర మాట్లాడుతుంది. సుగ్రీవునింతని చులకన మాటాడ దశరథాత్మజులార ధర్మమగునే. అయ్యా దశరథాత్మజులారా, సుగ్రీవుని ఇంత చులకనగా మాట్లాడతారా? మీరు సుగ్రీవుని ఇంత చులకనగా మాట్లాడతారా? ఎంత ఆనాడు బలహీనుడుగా ఉన్నప్పటికీ ఇప్పుడు నా భర్త తార యొక్క వాలి భార్య అయినటువంటి తార కూడా ఇప్పుడు ఆయన అధీనంలోనే ఉన్నది కదా, దాన్ని ఇంత చులకనగా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు రామలక్ష్మణులారా? సుగ్రీవునింతటి చులకన మాటాడ దశరథాత్మజులార ధర్మమగునే. మీలాంటి ధర్మస్వరూపులకి, ధర్మాత్ములకి, ధర్మం మీద నడిచే వాళ్ళకి ఇట్లాంటి మాటలు మాట్లాడటం తగునా? రాముని మెదనంతరంజింపజేయంగ కపివీరుడనయమ్ము కాంక్షసేయు. మీరు గమనించలా, అనుక్షణము అతను ఆ కిష్కింధ నగరంలో, ఆ పట్టణంలో, ఆ భవనంలో ఉండి నేను రాముడికి మేలు చేయాలని తన రాజ్య పాలన కంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ క్షణాన్నించే, ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచే ఆలోచనలు ఆయన ఉన్నాడు. మాకు తెలుసు, దగ్గర ఉంటాం కాబట్టి, ఇక్కడ మీకు కొండ దగ్గర ఉన్నారు కాబట్టి మీకు తెలియదు ఆ విషయం. తెలియక ఆయన ఏదో మనల్ని పట్టించుకోలేదనుకుంటున్నారు. పట్టించుకోకపోవడం కాదు, మీ పనిలోనే నిమగ్నం అయి ఉన్నాడు. ఏం చేస్తున్నాడో తెలుసా? భూజాత శోధింప భూమిని జరిగించు యోధులకే ఈ రీతి సాధ్యమగును. ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా మా సుగ్రీవుడు? ఈ భూజాతిని వెతకడం అనేటటువంటిది ఈ భూమి మీద ఉండేటటువంటి వాళ్ళకి సాధ్యమయ్యే పని ఎక్కడో ఉన్నది. మొత్తానికి రూఢిగా దక్షిణ దిక్కున రావణ యొక్క దగ్గర లంకలో ఉన్నది అని మాత్రం అర్థమైంది. ఆవిడ్ని వెతికించాలి అనేటటువంటిది అక్కడ కూడా అనుమానం. ఇంకా వెళ్ళలేదు కదా, హనుమంతుడు వెళ్ళి చూసొస్తే కదా. అక్కడ కూడా అనుమానం. అందరూ దక్షిణ దిక్కు అన్నారు. ఒకడేమో పత్తెల్లవాడు అన్నాడు, ఒకడేమో రావణుడు అన్నాడు, నగలప్పుడు కూడా ఆమె ఇటుపోయిందన్నారు. అన్నీ అనుమానమే. అక్కడ ఉన్నదో లేదో తెలియదు. అసలు రావణుడు తీసుకెళ్ళాడో
తీసుకెళ్తే మార్గం మళ్ళించి ఇంకో పక్కకి తెచ్చి ఎటు పెట్టాడో తెలియదు. కనుక ఆయన మీ ఆలోచనలోనే ఉన్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వానర బలం మా దగ్గరే ఉంది, మా కొండల దగ్గర, ఇక్కడే కిష్కింధలో. ఇది చాలదు అని చెప్పి ఆవిడని వెతికించడానికి ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? శతకోటి సంఖ్యలో శాఖాచరులిటురా ఏనాడో శాసించే ఇనునిసుతుడు అంటే సూర్యపుత్రుడు అయినటువంటి సుగ్రీవుడు. 100 కోటి మంది రావాలి, శాఖాచరులు పంపించాడు మా వాళ్ళని. భూమి మీద ఎక్కడ ఒక్క వానరము అనేటటువంటిది ఉంటే వాళ్ళందరూ ఇక్కడికి రావాలని చెప్పి ఒక నెల రోజులలో ఈ భరత భూమి మీద ఉండేటటువంటి అడవులలో, కొండలలో, కోనలలో, లోయలలో ఎక్కడ ఉన్న వానరుడు అనేటటువంటి వాడు, పిల్ల పీచు అందరూ ఇక్కడికి రావాలని చెప్పి శాసనం చేశాడు. వెళ్ళి చెప్తున్నారు మా వాళ్ళు. ఆ ముందుగా అందినటువంటి వార్త అందుకున్నటువంటి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంకా ఇవాళ రేపో ఇదంతా మీ చుట్టూ నిండిపోతారు, గుంపులు అందరు దగ్గరకు వస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి. మా వాళ్ళకి అసలు ఇట్లాంటివి చెబితే మహదానందం. అసలు ఎక్కడ ఒక్క దూకు వస్తున్నారు. ఎంతమంది వస్తారో చూడు, 100 కోటి వీరులు మించుంటారు. వాళ్ళందరికీ కబురు వెళ్ళింది. ఆ పని చేస్తున్నాడు, సైన్యాన్ని సమీకరిస్తున్నాడు, కపివీరుల్ని సమీకరిస్తున్నాడు. ఆయనే ఊరిక లేడు, అదే పనిలో నిమగ్నమై ఉన్నాడు. రాత్రింబగళ్ళు అలా అక్కడికని ఇక్కడికని ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. వచ్చేటప్పుడు మార్గాల్లో ఇబ్బందులు కలుగుతుంటే ఇంకా ఇటు నుంచి రాండి అని ఇక్కడి నుంచి ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టట్లా, తెల్లవార్లు ఇదే పనిలో ఉన్నాడు. వాళ్ళందరినీ రప్పిస్తున్నాడు నీ యొక్క పని కోసం. లంక ముట్టడించి లంకేశు వదియింప కాలు దువ్వుచుండ కదలి వచ్చు. లంకా నగరాన్ని ముట్టడించి లంకేశుడిని వధించడానికి కాలు దువ్వుతున్నారు కపివీరులు. వీళ్ళు ఆంజనేయుడు, జాంబవంతుడు, ఈ పెద్దవాళ్ళు కాస్త నిదానంగా అట్లా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఇది పడితే అది మాట్లాడరుగా, కాస్త రిజర్వుడ్గా ఉంటారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళ ప్రతాపాలు ఏంటో చూపిస్తారు. ఇక వీళ్ళు యుద్ధం అంట, యుద్ధం కొట్టుకోవాలట, మనం ప్రాక్టీస్ చేద్దామా, మనం ఇప్పుడు రిహార్సల్ వేసుకుందామా కొట్టుకోవడం అని ఈ వానర్లు కొట్టుకోవడం తెగొట్టుకుంటున్నారండి. అసలు యుద్ధమే కానీ ఈ యుద్ధం ఎక్కువైంది. అసలు యుద్ధానికి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ ముందు అసలు వీళ్ళల్లో వీళ్ళే యుద్ధానికి వెళ్ళాలి, రాముడికి జయం కలిగించాలి, సుగ్రీవ మహారాజుకి జయం కలిగించాలి, మనం అంటే ఏంటో చూపించాలి మన తడాకాని. వానరులకి ఇక వాటికి ఇంత దొరికితే ఇంత చేసే తత్వం కదా. చోటల్లో అప్పుడప్పుడు వస్తున్నాయి కదా ఊళ్ళల్లోకి ఇళ్లల్లోకి కూడా. ఎందుకు ఎట్నుంచి వస్తాయో తెలియదు, అమాంతంగా వచ్చి పడతాయి గుంపులు. ఒక్కొక్క దానిది ఒక్కొక్క వింత చేష్ట. ఈ చేష్ట ఇది చెయ్యదు అని మనం అనుకోక్కర్లా, అన్ని చేష్టలు అన్నీ చేస్తాం. అట్లాంటి వానరులందరూ కూడా కూర్చొని ఇక అవే ముచ్చట్లు వీళ్ళకి. నువ్వేం చేస్తావు, ఓ నీకు అసలు ధైర్యం లేదులే, నాకు ధైర్యం లేదంట, పుట్టి చూపించనా అని ఇక వీళ్ళల్లో వీళ్ళు ఇదే మల్లగుల్లాలు పెడుతున్నారు. కాలు దువ్వుచుండి కదలి వచ్చు వానరాళి చూపి వారలు పశ్యమి. అదుగో చూడండి, మీరు ఒక్కసారి కొండ పై భాగానికి వెళ్ళి చూడండి, అదిగో ఆ చట్టెక్కి చూడండి ఎంతమంది వచ్చి ఉన్నారో కిష్కింధా నగరం చుట్టూ. వీళ్ళు లోపల వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా వస్తున్నారు. అది చూశారండి రాముడు లక్ష్మణుడు. అది చూసి అది ఒక మహాసాగరం. ఒకడా ఇద్దరా వేల లక్షల కోట్ల అసలు మహాసాగరం. వాళ్ళల్లో వాళ్ళకే ఇట్లా ఉంది చోటు లేక. అంతమంది కఠిన కోతులే కనపడుతున్నాయి. తారబలికే నీటిల వారి చేరి. చూసారుగా ఎంతమందిని పిలిపించాము. మీ పని మీదే మేము ఉన్నాం, మీకేమీ ఇబ్బంది అక్కర్లా, మీ పని సాధించి పెడతాం. పాపం అనవసరంగా ఆ సుగ్రీవుణ్ణి అనవాకండి అని రాముడికి చెప్పి వేడుకున్నదన్నమాట. రాముడికి చెప్పింది. రాముడు కూడా సరేలేమ్మా, ఏదో కొంచెం ఆవేశపడి ఉంటుంది, మా యొక్క అవసరం అట్లాంటిది,
మా అవసరం అట్లాంటిది, కొంచెం ఆవేశపడ్డాను, ఏం పర్వాలేదు, వీళ్ళకి నమ్మకం కలిగింది, ఆయన ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నాడని. ఇక ఆరంభమైన అన్వేషణ, సీతాన్వేషణ ఆరంభమైంది. తెలిసింది, వానరులందరూ వచ్చారు, ఆ దిక్కుకి వెళ్ళాలి, అన్ని దిక్కులు చూడాలి, ఆ దిక్కుకి గట్టివాళ్ళు వెళ్ళాలి. ఇంతవరకు ఆ దిక్కునే ఉన్నదని రూఢి లేదు, అనుమానమే, అనుమానం మాత్రమే ఉంది, దక్షిణ దిక్కుకు వెళ్ళి ఉంటుంది, తీసుకెళ్ళి ఉంటారు అని. అదేమి ఇదమిద్ధంగా రూఢి అయిన విషయం కాదు. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు అన్ని దిక్కులకి పంపాలి, సీతను అన్వేషించాలి, వెతకాలి, ముందు ఎక్కడుందో తెలుసుకోవాలి. ఎక్కడుందో తెలుసుకోకుండా ఏం చేయగలరు, ఎక్కడికి వెళ్తారు, యుద్ధాలకని ఎవరి మీదకి వెళ్తారు? వైదేహి శోధింప వానర ముఖ్యుల నల్దిక్కునంపుతు అర్కసుతుడు. ఇక ఒకరోజు వచ్చాడు సుగ్రీవుడు, కూర్చున్నాడు కొండ మీద, రాజుగారు దిగాడు. ఎంత ఎవరొచ్చినా రాజు వచ్చిన దాంతో సమానం కాదు. ఇట్లా పెద్ద బండ మీద శ్రీరాముడు, ఆ పక్కన ఒక బండ మీద హనుమంతుడు, అట్లా సుగ్రీవుడు, ఇటు జాంబవంతుడు పెద్దవాడు, వీళ్ళు కూర్చొని ఉన్నారు. లక్ష్మణుడు ఎప్పుడు అన్న ముందు కూర్చోడు కదా, లక్ష్మణుడు ఎప్పుడూ అన్న ముందు కూర్చున్న దాఖలా లేదు ఇంతవరకు. ఆయన అక్కడున్నాడంటే ఈయన నిలబడే ఉంటాడు. మీకు ఇంకొక విషయం చెప్పాలి, 1960వ సంవత్సరానికి ముందు వచ్చినటువంటి రాముడి యొక్క క్యాలెండర్లు వేరు, రాముడి యొక్క పటాలు వేరు, రామలక్ష్మణుల విగ్రహాలు వేరు. గమనించండి, మీరు గమనించండి. 1960లకు ముందు, తర్వాత దాదాపు 65 దాకా కూడా సీతారామ లక్ష్మణుల విగ్రహాలు చూస్తే గుళ్ళల్లో కానీ, క్యాలెండర్లలో కానీ, తిరణాళ్ళకి తయారు చేసి అమ్మే మట్టి బొమ్మల్లో కానీ ఒక విషయం మనకి స్పష్టం అవుతుంది. అదేమిటంటే, ఇప్పుడు రాముడు సీత, రాముడు లక్ష్మణుడు ఉంటారు కదా, రాముడు లక్ష్మణుడు సీత ఉంటారు కదా విగ్రహాలుగా, ఆ పాదాల దగ్గర ఆంజనేయ స్వామి ఉంటాడు. పాదాల దగ్గర ఆంజనేయ స్వామి ఉంటాడు. అట్లాంటి విగ్రహాలు ఇవాళ రావట్ల, క్యాలెండర్ బొమ్మలు కూడా అట్లాంటివి రావట్ల. ఎందుకంటే అప్పుడు లక్ష్మణ భక్తిని వాళ్ళు బాగా ఆకళింపు చేసుకున్నారు, హరికథల ద్వారా, పురాణాల ద్వారా. లక్ష్మణుడి యొక్క భ్రాతృభక్తి. ఆ విగ్రహాల్లో లక్ష్మణుడు ఇట్లా చేతులు కట్టుకొని నించొని ఉంటాడు. ఇక్కడ ఉంటుంది ఆయన విల్లు, ఆయన విల్లు ఇక్కడ ఉంటుంది, ఇప్పుడులాగా ఇట్లా పట్టుకొని ఉండదు రాముడిలాగా. ఆ విల్లు ఇక్కడ ఉంటుంది, ఆయన ఇట్లా చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడు అన్న పక్కన. అంటే లక్ష్మణుడికి అన్నంటే ఎంత భక్తో ఆ రోజు ఆ పిల్లల ద్వారా, ఆ బొమ్మల ద్వారా పిల్లలకి తెలియజేయటానికి అంత ఆలోచించి చేశారు. బొమ్మలు చూడంగానే దాని యొక్క లోతైన పరిశీలన చెయ్యాలి, పరిశీలించాలి. ఆ బొమ్మని పరిశీలిస్తే చాలా మంచి విషయాలు మనం పసిగట్టుకోగలం. ఆ విగ్రహాలు చూస్తే ఇట్లా లక్ష్మణుడు విల్లుని ఇట్లా పెట్టుకొని చేతులు కట్టుకొని ఇట్లా నించొని ఉంటాడు అన్న పక్కన. సరే, సీత మామూలుగా, ఆంజనేయుడు మామూలు. ఆ తర్వాత వచ్చింది క్యాలెండర్లలో మారిపోయింది. క్యాలెండర్లలో రవివర్మ వాళ్ళు వేసినటువంటివి సజీవ చిత్రణలు, కథానుగతికి తగ్గట్టే బొమ్మ వేసేవాడు. ఆ తర్వాత కొంచెం ఆర్టిఫిషియల్గా ఎక్కువయ్యి రకరకాలైనటువంటి భంగిమలలో ఇప్పుడు మరీ ఆ దర్వాజాలకు వేస్తున్నారు. ఒక వినాయకుడి బొమ్మ ఏం లేదు, ఇట్లా ఒక గీత ఉంటుంది, తొండంలాగా ఒక బొట్టు ఉంటుంది, ఇదేం వినాయకుడు అండి? అట్లా మారిపోతున్నాయి ఆర్ట్లు. ఇది ఇప్పుడు రావట్ల. వాళ్ళు చక్కగా కథాత్మకంగా చిత్రించేవాళ్ళు, కళాత్మకంగా కూడా చిత్రించేవాళ్ళు. రవివర్మ, అప్పుడున్న అడవి బాపిరాజు గారు, అట్లాంటి గొప్ప చిత్రకారులు వాళ్ళు. అందుకని వాళ్ళ కళాకారుల్ని ప్రస్తుతిస్తూ అమ్మదేవం లేవమని ప్రార్థనా పద్యం ఇచ్చేస్తారు ఈ విషయం చెప్పాలని. చిత్రలేఖకుల విచిత్రంపు రేఖల విధినైన మరపించు విమలయామ. చిత్రరేఖకుల యొక్క విచిత్రమైనటువంటి రేఖల్లో బ్రహ్మను కూడా మరిపిస్తుంది, బ్రహ్మ సృష్టిని కూడా మరిపిస్తుంది.
పాషాణములు కూడా పలికించి శిల్పుల వ్రేళుల విన్యాస విద్యయామె. శిల్పాలు చెక్కినటువంటి ఆ యొక్క శిల్పుల చేతుల్లో ఉండే శిల్పుల యొక్క విద్య అంతా ఈ చేతులు ఈ గోళ్లల్లో వేళ్లల్లోనే ఉంటుంది. ఆ పట్టుకోవటం, ఉలి కొట్టడం, పెద్ద దెబ్బ చిన్న దెబ్బ కొట్టడం అందులోనే ఉంటుంది. సరస్వతి ఆ వేళల్లో ఉంటుంది వాళ్ళ దగ్గర. అట్లాంటి అమ్మ అని ప్రార్థన చేశాం మనం సందర్భంగా. సరే, ఈ లక్ష్మణుడు అవని జనటనున్న ఆరయ గల్గుని హనుమంతుండొక్కడే అవని పైన. లక్ష్మణుడు కూడా నించోనున్నాడు, ఆంజనేయుడు అట్లా ఉన్నాడు, జాంబవంతుడు అట్లా కూర్చున్నాడు, రాముడు ఒక పెద్ద అరుగు మీద బండ మీద కూర్చున్నాడు. కూర్చొని సభ పెట్టారు. సభ కిష్కింధ రాజ్యంలో కొండ మీద ఒక సభ పెట్టారు. వీళ్ళు చర్చ చేస్తున్నారు. వైదేహి శోధింప వారర ముఖ్యుల నల్దిక్కునంపుతు అర్కసుతుడు. వైదేహిని వెతకడానికి, వైదేహి అంటే విదేహ నగర రాజకుమార్తె వైదేహి సీత. మైథిలి అని కూడా ఆవిడకి పేరు. మిథిలా నగర రాజకుమార్తె కాబట్టి మైథిలి అని పేరు. అవనిజ భూమి నుంచి పుట్టింది కాబట్టి. అయోనిజ మామూలుగా మనం పుట్టినట్టు పుట్టలేదు కాబట్టి, భూగర్భం నుంచి వచ్చింది కానీ తల్లి గర్భం నుంచి రాలేదు కాబట్టి ఇన్ని పేర్లు ఉన్నాయి ఆవిడ. వైదేహి శోధింప వానర ముఖ్యుల నల్దిక్కునంపుతూ అర్కసుతుడు. ఆ సుగ్రీవుడు నలుదిక్కులు పంపుతూ అవనిజ నటనున్న ఆరయ గల్గుని హనుమంతుండొక్కడే అవని పైన. అర్థమైంది, ఒకటి సమర్థత ఏంటో తెలిసిపోతుంది అక్కడే. ఈ అవని మీద ఎక్కడైనా సీత అనేటటువంటి దాన్ని కనిపెట్టగలిగినటువంటి వాడు ఈ హనుమంతుడు ఒక్కడే. ఆయన శక్తి వాళ్ళ ఈయన ఒక్కడే. నిజంగా అంతే. ఎవరు తీసుకెళ్లారో తెలియదు, ఇటు వెళ్ళారో తెలియదు, ఆమె ఎట్లా ఉంటుందో తెలియదు, ఆమె రంగు రూపు ఏమీ తెలియదు, ఆ ఉన్న చోటికి వెళ్ళే దారి తెలియదు, వెళ్ళినా అక్కడ వెతికే విధానం తెలియదు, వెతికినా ఆమెంటూ గుర్తుపెట్టే విధానం అసలు తెలియదు. అసలు ఏమీ తెలియనటువంటి కార్యాన్ని సాధించుకొచ్చాడండి, సీతను చూసి వచ్చాడండి. అందుకని ఆయన ఆంజనేయుడు కార్యసాధకుడు, సంకల్ప సిద్ధుడు. అది ఆయన గొప్పతనం. ఏమీ తెలియదు, అన్నీ తెలిసి కూడా వెళ్ళి మనం పనుల్ని చెడగొట్టుకొని వస్తాం. అసలు ఏమీ తెలియదు. అది అక్కడ ఆంజనేయుడి నుంచి మనం గ్రహించాల్సిన కార్యసాధన. అది ఏమీ తెలియదు. అసలు వెళ్ళిందారు తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఎవరు తీసుకెళ్లారో తెలియదు, ఎక్కడుందో తెలియదు, కనపడితే ఎట్లా చూడాలో తెలియదు. ఏమిటండి ఇంతకంటే హనుమంతుడికి గొప్పతనం అని మనం ఏమని చెప్పాలి? ఇంతకంటే ఆయన గొప్పతనం ఏం చెప్పాలి? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అంత గొప్పవాడు ఆయన. ఏమీ తెలియనటువంటి దాన్ని అన్నీ తెలిసినట్టుగా సాధ్యం చేసుకొచ్చాడు. హనుమంతుడిని బొమ్మ చూపించి, హనుమంతుడి విగ్రహాలు చూపించి, హనుమంతుడి యొక్క పటాలు చూపించి పిల్లలకు ఆయన గురించి చెప్పాలి. ఒక కార్యసాధన ఎట్లా చేయాలి, ఒక కార్యాన్ని ఎట్లా సాధించుకోవచ్చు అనేటటువంటిది ఆయన ద్వారా పిల్లలకి తెలియజేయాలి. అవనిజ నటనున్న ఆరయ గల్గుని హనుమంతుండొక్కడే అవని పైన. అవనిజ సీతాదేవి అనేటటువంటి ఆవిడ ఎక్కడున్నా ఈ భూమి మీద కనపెట్టగలిగినటువంటి వాడు, కనిపెట్టగలిగినటువంటి వాడు ఒక్క ఆంజనేయుడు. అణిమాదులు ఈతని ఆజ్ఞను వహించి సానుకూలంబులై సాగుననగా. అణిమాదులు అంటే ఇవి అష్టసిద్ధులు అంటారండి. వీటినే అష్టసిద్ధులు అని పిలుస్తారు. ఏమిటవి అసలు? ఈ అణిమాదులు అంటే ఏమిటి? ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాలి, ఇక్కడ అందరూ కూడా ఏకాగ్రత కనపరచండి. అణిమాదులు అంటే 8 ఉంటాయి. అష్టసిద్ధులు 8. అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వసీత్వం. గమనించండి. అణిమ, లఘిమ, మహిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వసీత్వం. ఈ యొక్క 8 అష్టసిద్ధులు ఎవడి దగ్గర అయితే నిత్య సాధనలో ఉంటాయో, అణిమాదులను ఎవడు సిద్ధం చేసుకున్నాడో తనకి, ఎవరైతే వాటిని లొంగ తీసుకొని
వాటితోటి ఏ కార్యాన్నైనా సాధించగలడో అవి ఏమిటంటే అణిమ, అంటే అవసరమైతే అణువులాగా మారిపోగలడు. అవసరమైతే ఆంజనేయుడు అణువు రూపంలో ఉంటాడు. మరి అంత రూపంతో సముద్రం దాటాడు, చిన్న పిల్లి రూపంలో లంక వీధుల్లో తిరిగాడు. గరిమ, ఆ సురసని, లంకిణిని ఇట్లాంటి వాళ్ళని చంపడానికి వెళ్ళేసరికి తన యొక్క శరీరాన్ని గరిమ ఎంత చేశాడో ఆ సముద్రం దాటే ముందు. వానర్లు ఆయన చూడాలంటే నేల మీద పడుకొని చూడాల్సి వచ్చింది, ఇట్లా చూస్తే కనపట్ల తల. అంత గరిమా రూపానికి వెళ్ళాడు. అణిమ, గరిమ, మహిమ చూపగలడు అవసరం వస్తే. అంత అశోకవనం ధ్వంసం చేయడానికి ఆయన దగ్గర మహిమాశక్తి లేకపోతే అంత గొప్ప గొప్ప రాక్షసు ఇంద్రజిత్తు, అర్జునుడు ఇట్లాంటి వాళ్ళని కొట్టాడు. లఘిమ, తేలికగా మారిపోగలడు, తేలికగా. ఇది ఎక్కడ కనపడుతుంది అంటే మనకు ఆ సింహికని చంపించోడదు. అణిమ, గరిమ, మహిమ, లఘిమ. ప్రాప్తి, ఎవరికైనా లొంగగలడు, ఏదైనా తను లొంగ తీసుకోగలడు. ప్రాకామ్యం, తనిష్టం వచ్చినట్టు చరించగలడు. ఈశత్వం, దేన్నైనా అధీనం చేసుకుంటాడు. అంతటి లంకా కాపల కాస్తున్నటువంటి ఆ లంకిని అంతగా కనపడుతుంటే అప్పుడు ఈయన ఇంత ఉన్నాడు కింద ఆ కాళ్ళ దగ్గర. అది అంత ఎత్తున ఉండి ఎవరా నేను ఇక్కడికి రానివ్వను అది ఇది అని చెబుతుంటే ఒక్కసారి పెరిగిపోయి జుట్టు పట్టుకొని ఒక వంపు ఉంచి గుద్దు గుద్దితే దెబ్బకి చచ్చింది. ఏదైనా తన యొక్క వశం చేసుకోగలడు. వశత్వం, తను కూడా ఇంకొక దానికి తేలికగా వశం కాగలడు. ఇవి అష్టసిద్ధులు: అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశత్వం. ఈ 8 అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులు 8 కూడా కలిగినటువంటి వాడు. అణిమాదులి తని ఆజ్ఞను వహించి సానుకూలంబై సాగుననగా. సుగ్రీవుడు చెబుతున్నాడు, మీరందరూ వినండి, రామ, లక్ష్మణ, మిగతా వానరులారా అందరూ వినండి. ఎట్లాంటి వాడో తెలుసా ఈ హనుమంతుడు? ఈ హనుమంతుడు ఎట్లాంటి వాడో తెలుసా? 8 అష్టసిద్ధుల్ని వశం చేసుకొని ఎట్లా కావాలంటే అట్లా ప్రవర్తించి ప్రయత్నించి కార్యసాధకుడై తిరిగి రాగలడు. మిత్రవాక్యము దాల్చి మేఘవర్ణుడునంత ఆంజనేయును జీరి ఆశతోడా. మిత్రవాక్యము దాల్చి, సుగ్రీవుడు ఇప్పుడు రాముడు మిత్రుడుగా, ఆ మిత్రవాక్యము దాల్చి మేఘవర్ణుడు కూడా. మేఘవర్ణుడు అంటే రాముడు, రామచంద్ర నీలమేఘశ్యాముడు. వేదాంతాయ మేఘశ్యామలమూర్తయే అన్నట్టుగా మేఘశ్యామల మూర్తి. మేఘవర్ణుడునంత ఆంజనేయుని జీరి, ఆంజనేయుని దగ్గరికి పిలిచాడు ఆశతోడా. ఆ మాట చెప్పంగానే ఒక ఆశ కలిగింది రాముడు. ఇప్పుడు ఇక్కడ ఆశాజీవి ఆయనే, ఇంకా కొంత లక్ష్మణుడు అన్న కోసం. ఇక మిగతా వాళ్ళందరూ ఆ పని అవుతే అవుతుంది, కాకపోతే కాకపోతుంది. చేస్తాం, అయితే అవుతుంది, కాకపోతే కాదు. అవ్వాలని గట్టిగా కోరుకునేవాడు రాముడు, లక్ష్మణుడు. ఆశతోడ ఆయన ఏం చేస్తాడో చూడండి. సీతగాంచి తేని శ్రీరామ ముద్రిక ఆంజనేయుని జీరి ఆశతోడ. ఆంజనేయుని దగ్గరికి పిలిచాడు. హనుమ, ఒక్కసారి ఇట్రా నాయన అనగానే వినయంగా, చాలా వినయశీలి రాముడి దగ్గర మాత్రం. మిగతా దగ్గర కూడా వినయంగా ఉంటాడు, కానీ పరాక్రమం చూపించదలిచాడా ఎవ్వరి వలన కాదు ఆపటం. అట్లా ఆంజనేయుని జీరి ఆశతోడ, ఆంజనేయుని దగ్గరికి పిలిచాడు ఆశతో. సుగ్రీవుడు చెప్పాడుగా, ఏ పనైనా చేయగలడయ్యా, ఏ కార్యమైనా సాధించగలడయ్యా, అతనికి అసాధ్యము లేదు, కార్యసాధకుడు, సంకల్ప సిద్ధుడు అని చెప్పాడుగా. చెప్పేసరికి ఆంజనేయుడి మీద
ఇంతవరకు ఉన్న గౌరవం కంటే అప్పుడు ఆయన మాట్లాడిన మాటలకి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తనకి, తర్వాత ఇప్పుడు ఈ సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలకు కూడా ఆయన మీద ఒక గౌరవ భావం కలిగింది రాముడికి. ఒకసారి అట్లా చూశాడు. అంతకుముందు వాలి కూడా చచ్చిపోయే ముందు ఒక మాట అన్నాడు, నేను చెప్పా, ఈ మా తమ్ముడు నీకేదో సహాయం చేస్తాడని ఏదో చేసి పెడతాడు అనుకున్నా, వాడు చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు, కానీ నీవు అనుకున్న కార్యం సాధించాలంటే ఇదిగో అయితే ఆ హనుమంతుడి వలన అవుతుంది అన్నాడే చనిపోతూ. అది కూడా ఆయన మనసులో ఉన్నది. కనుక సీతగాంచితేని శ్రీరామ ముద్రిక పడచి కొసగుమయ్య పవనపుత్ర, ఓ వాయుపుత్ర, సీత కాంచితేని, నువ్వు గనక వెళ్ళి సీతను ఎక్కడైనా చూస్తే, పడతి కొసగుమయ్య పవనపుత్ర, రమణి నన్ను నిన్ను రాముని దూతగా అనుతు దేవనొసగి హనుమనంపే. హనుమ ఒక్కసారి ఇట్రా, ఇట్రా. ఇక్కడ అందరిని పంపిస్తున్నాడు. కొంతమందిని పిలిచాడు సుగ్రీవుడు. నీ నాయకత్వంలో 50 మందిని తీసుకో, 1000 మంది వీరుల్ని వెంట పెట్టుకో, 50 మందిని ఒక మంచి నాయకులను తీసుకో, నీవు నాయకుడిగా ఉండ ఆ బ్యాచ్కి, ఆ వెళ్ళే సమూహానికి నీవు నాయకుడిగా ఉండి ఒక 50 మంది వీరుల్ని తీసుకో, మామూలు వీరులను ఒక 1000 మందిని తీసుకో, మీరందరూ కలిసి ఉత్తర దిక్కుకు వెళ్ళాలి. సుగ్రీవుడికి భూగోళ శాస్త్రం బాగా తెలుసు. మీరు ఉత్తర దిక్కుకు వెళుతూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత మీకు వీళ్ళ యొక్క అయోధ్య తగులుతుంది, అది కూడా దాటాలి. ఇంకొక పుణ్యక్షేత్రం కాశీ, ఇట్లాంటివి కూడా తగులుతాయి, అవి కూడా దాటి ఇంకా పోవాలి. మంచు కొండలు వస్తాయి, ఆ మంచు కొండలు కూడా మొత్తం మీరు వెతకర్లా, అంత దాకా ఉండదు. ఆ మంచు కొండల ప్రారంభం దాకా మీరు వెతకండి సీత ఎక్కడుందా అని. 1000-1500 మందిని ఒక గ్రూపు చేసి ఉత్తర దిక్కుకి పంపాడు. ఇంకొకడిని పిలిచాడు, ఇంకొక వీరుణ్ణి, నువ్వు ఇట్రా, నువ్వు ఒక నాయకుడి, నీకు వెళ్ళాల్సినటువంటి దిక్కు తూర్పు, నువ్వు తూర్పుకి వెళ్ళాలి. తూర్పుకి మనం ఉన్నటువంటి ప్రదేశాన్ని నుంచి బయలుదేరితే దగ్గరే వెళ్ళడం సమయం కూడా తక్కువే పడుతుంది. కాబట్టి 1000-1200 మందిని నువ్వు తీసుకో. తూర్పు దిక్కుకి, ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశాన్ని నుంచి తూర్పు దిక్కుకి వెళ్ళేటప్పుడు నీకు కొన్ని కనుమలు, నదులు అవన్నీ కనపడతాయి. చివరికి సముద్రం దగ్గరికి వెళ్ళిపోతారు. మీరు చివరికి సముద్రం దాకా వెళతారు. కనుక నువ్వు వెళ్ళి నీ యొక్క నాయకత్వంలో నీకు ఇష్టమైన వాళ్ళని ఏరుకో, సమర్థులు, నీకు కావలసిన వాళ్ళు, నీ మాట వినగలిగినటువంటి వాళ్ళని ఎన్నుకో. వాళ్ళని తీసుకొని తూర్పు దిక్కుకి నువ్వు వెళ్ళు అని ఒకడికి చెప్పాడు. ఇంకా కొంతమంది ఇంకొకరిని పిలిచి మీరు పడమర దిక్కుకి వెళ్ళాలి. తూర్పు దిక్కు ఎంతో, పడమర దిక్కు అంతే. ఇటు వెళ్తే కొన్ని ప్రాంతాలు వస్తాయి, కొన్ని అడవులు వస్తాయి, కొన్ని కొండలు కోనలు దాటాల్సి వస్తుంది. ఈ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు కూడా కాస్త గట్టి వాళ్ళు వెళ్ళండి అని ఒక గట్టి నాయకుడిని పిలిచి, నువ్వు ఎన్నుకోవయ్యా, నీకు కావాల్సిన బ్యాచ్ గ్రూపును నువ్వు సిద్ధం చేసుకో, మీరు అటు వెళ్ళాలి. మళ్ళా వాళ్ళకి రోజులు కూడా చెబుతున్నాడు. తూర్పు దిక్కు వెళ్ళిన వాళ్ళకి ఇన్ని రోజుల కంటే ఎక్కువ పట్టదు. అంటే తను ఉన్న చోటు నుంచి ఎక్కడికి ఎంత దూరంలో వానరులు తమ శక్తితోటి వెళ్ళగలరో కూడా అంచనా వేయగలిగినటువంటి సమర్థుడు సుగ్రీవుడు. ఈ తూర్పు దిక్కుకి వెళ్ళిన వాళ్ళకి ఇంతకంటే సమయం అక్కర్లా. కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళండి, అన్నీ వెతకండి, నేను చెప్పినటువంటి గడువులోపు మీరు రండి అని ఇటు వాళ్ళకి చెప్పాడు. ఉత్తరం దిక్కు వాళ్ళకి మీకు కొంచెం సమయం ఎక్కువే పడుతుంది, చాలా ప్రాంతం వెళ్ళాలి హిమాలయాల దాకా, కాబట్టి మీకు కొంచెం సమయం పడుతుంది. కానీ మీరు వెతకవలసినటువంటి చాలా భయంకరమైనటువంటి ప్రదేశాలు, జాగ్రత్తగా వెళ్ళి వెతకండి. ఇటు దక్షిణ దిక్కుకి, ఉత్తర దిక్కు, పడమటి దిక్కుకి వెళ్ళేవాళ్ళు మీరు బాగా కష్టపడాలి. చాలా కొండలు అడ్డం వస్తాయి, కనుమలు అడ్డం వస్తాయి, కొంచెం కష్టపడాలి. మీకు కూడా ఇటు సముద్రం తగులుతుంది. అయితే ఈ ఉత్తరం తూర్పు కంటే మీకు అంత సమయం కూడా అక్కర్లేదు. గట్టివాళ్ళు వెళ్ళండి, కొండలు అవి తొందరగా ఎక్కగలిగిన వాళ్ళు, కొండల ఎగబాకగలిగిన వాళ్ళు, కొండల మీద దూకగలిగిన వాళ్ళు, గట్టివాళ్ళు వెళ్ళండి. మన వాళ్ళు ఉన్నారు కదా చాలామంది, అట్లా తీసుకొని వెళ్ళండి. ఒక ఆయన దక్షిణ దిక్కుకు వెళ్ళేవాడు, ఆయనే సెలెక్ట్ చేస్తాడు. జాంబవంతుడు, హనుమంతుడు, అంగదుడు, నీలుడు,
ఇట్లాంటి వాళ్ళని కలిపి మంచి అసలు చాలా బలశాలుల్ని, ఇక వీళ్ళకి చేతి ఈ పని అవుతుంది అనేటటువంటి నమ్మకం కలిగిన వాళ్ళని, మహావీరుల్ని, ఏదైనా ఎదురొస్తే దాన్నే రూపుమాపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి బలం ఉన్నటువంటి వాళ్ళని తనే ఎన్నిక చేశాడు. మిగతా దిక్కులు నాయకుడిని పిలిచి మీరు ఎన్నిక చేసుకోండి అన్నాడు. ఎందుకంటే దక్షిణ దిక్కుకే వీళ్ళ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలా విషయాల్లో అక్కడ ఉంటుందేమో అనే అనుమానం ఉంది. కాబట్టి దక్షిణ దిక్కుకి వెళ్ళే వాళ్ళు గట్టిగా ఉండాలి. ఆ దక్షిణ దిక్కుకి వెళ్ళే వాళ్ళకి నాయకుడిగా అంగదుడు వ్యవహరిస్తాడు. తోడుగా జాంబవంతుడు కూడా వెళ్తాడు, పెద్దవాడు. ఆయన ఆలోచన చాలా గొప్పగా చేశాడు. ఈ దక్షిణ దిక్కుకు వెళ్ళే వాళ్ళల్లో ఆవేశపరులు ఎక్కువ, అట్లానే ఆలోచన పరులు కూడా ఎక్కువ. వీళ్ళు ఎక్కడికక్కడ ఏదైనా ఆగిపోయే ఒక విషయం దగ్గర ఉంటే వాళ్ళకి కాస్త ఆలోచన రేకెత్తించి కాస్త వాళ్ళని దానికి సుముఖుల్ని చేయగలిగినటువంటి వాళ్ళు కావాలి. అందుకని జాంబవంతుడి మాట వానరులందరూ వింటారు, పెద్దవాడు గారు. కాబట్టి జాంబవంతుడిని కూడా అంగదుడి యొక్క నాయకత్వం, అంగదుడికి ఎందుకు నాయకత్వం ఇచ్చాడు? అది వెళ్ళేటప్పుడు వాలి కుమారుడు ఒకవేళ ఎటు వస్తుందో ఆ లంకా నగరమే వెళ్ళాల్సి వస్తే ఈ వెళ్ళినటువంటి వాళ్ళల్లో అంగదుడు అంటే రావణాసురుడికి ఒక విధమైనటువంటి వాత్సల్యం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న మీద ఉండే భయంతో చెప్పినగా అంగదుడు కొలుకులోకి రాగానే, ఓహ్ నువ్వు అంగదుడువా, వాలి సుతుడువా, మీ నాయన నన్ను మించిన వీరుడు, నేను మెచ్చిన వీరుడు అని అంటాడు అట్టహాసంగా. కనుక అటు పక్కకి ఇతను వెళ్ళాలి అని అంగద నాయకత్వంలో, అదిగాక అన్న కొడుకు కూడా నాయకత్వం ఇవ్వాలి. అంతా ఆయన చూసుకోవడం కాదుగా, రాజ్యం అంతా ఇద్దరిదిగా. అందుకని అతనికి నాయకత్వం ఇచ్చినట్టుంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. అతను కూడా ఏమి మనసులో నొచ్చుకోకుండా ఉంటాడు. ముందుగా తార కూడా బాధపడకుండా ఉంటుంది అని చెప్పి అంగదుడి యొక్క నాయకత్వంలో దక్షిణ దిక్కుకి పంపేటటువంటి వీరుల్లో హనుమంతుడిని ఉంచారు. అసలు వీళ్ళందరూ అక్కర్లేదండి, ఆయన ఒక్కడు చాలు. నువ్వు వెళ్ళవయ్యా దక్షిణ దిక్కు కంటే చాలు, అంతే వింటాడు. నువ్వు దక్షిణ దిక్కుకి వెళ్ళు హనుమా అని బయలుదేరు, నమస్కారం. అట్లాంటి వాడిని పిలిచి సీతగాంచితేని రాముడికి కూడా ఎందుకో నమ్మకం కలిగింది, ఇతని యొక్క శక్తి మీద ఇతను సీతను చూస్తాడు, అది ఖాయం అని అనుకొని రామముద్రిక ఆ అంగుళీయకం, రామాంగుళీయకం, దాని మీద శ్రీరామ అని చెక్కి ఉన్నాయి 3 అక్షరాలు. అది సీతకి బాగా తెలుసు, రాముడి చేతికి వేలికి అది ఉంటుందని ఎప్పుడు. అది కూడా ఆయన వివాహ సమయంలో జనక మహారాజు గారు చేయించినటువంటి ఒక ప్రధానపు ఉంగరం కావచ్చు అనుకుందాం. అట్లాంటి మంచి శ్రీరామముద్రిక ఆ అంగుళిని తీసి ఆంజనేయుడికి ఇచ్చాడు. ఆంజనేయుడు దాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని నమస్కారం చేసి దోపాడు ఇక్కడ. అప్పుడేమైనా జేబులా, పర్సులా, గీర్సులా, ఇలా దోపాడు అనుకున్నాడు. శ్రీరామముద్రిక పడతి కొసగుమయ్య. నువ్వు వెళ్ళంగానే ఆమె నిన్ను చూసిందనుకో, ఎవరు నువ్వు అని కాసేపు నమ్మదు, నువ్వు చాలా చెప్పుకోవాల్సి వస్తుందేమో. అందుకని పడతి కొసగుమయ్యా, సీత అనే ఆమె కనపడితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నాకు నమ్మకం కలిగించంటే ఇది నీకు ఉపయోగపడుతుంది. ఆవిడ దగ్గర నువ్వు నమ్మకంగా రాముడు పంపిన వాడివని తెలియడానికి. పడతి కొసగుమయ్యా పవనపుత్ర రమణి నమ్ము నిన్ను రాముని దూతగా అనుచు దేవనొసగి హనుమనంపే. ఆ రమణి, ఆ సీత నిన్ను రాముడి దూతగా నమ్ముతుందయ్యా అని దేవనొసగి విజయోస్తు శుభమస్తు అని ఆయనకి దేవనిచ్చి హనుమనంపే, హనుమని పంపించాడు. ఇక వాళ్ళందరూ శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకి, ఆంజనేయుడికి అనుకుంటూ ఎవరికి వాళ్ళు ఇక వీరోత్సాహం, సమరోత్సాహం వస్తున్నది ఒక్కొక్కళ్ళల్లో. అప్పుడే ఇంకా సమరానికి చాలా రోజులు అసలు ఎత్తికి రావాలి, ముందు ఎక్కడుంది. కానీ వీళ్ళకి ఆగట్ల,
ఎప్పుడు కొట్టుకుందామా ఎప్పుడు కొట్టుకుందాం, ఎప్పుడు కొట్టుకుందామా ఎప్పుడు కొట్టుకుందాం, యుద్ధం వస్తుందో రాదో మళ్ళీ వీళ్ళకే అనుమానం. ఈలోపు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చేళ్తారేమో. వీళ్ళ యొక్క ఇదిలో వీళ్ళందరూ వానరులు అక్కడ ఉన్నారు. ఇక అక్కడ సందడే సందడండి. దేశంలో ఉన్న వానరులందరూ కిష్కింధ నగరం దగ్గరే ఉన్నారు, ఎక్కడ ఎవరు లేరు. అంతమంది అక్కడ చేరిన తర్వాత వాళ్ళ సహజ లక్షణాలు చూపించకుండా ఉంటారా, గొడవ చేయకుండా ఉంటారా, ఏదో రకరకాలైనటువంటి చేస్తూ ఉన్నారు. వీళ్ళు అసలు ఎక్కడుందో ముందు వెతికి రావాలి కదా. ఇక జానకి జాడ ఎక్కడుందో తెలియాలి. వెళ్ళారు. కొన్నాళ్ళు గడిచింది. ఉత్తరానికి వెళ్ళిన వాళ్ళందరూ మొత్తం వెతికారు, చాలా దూరం వెతికారు. ఎక్కడ ఎక్కడ అనుమానం కూడా లేదు వాళ్ళ చేత ఉన్నదే. చూసి 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 వెతికి 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 విసిగి వేసారిపోయి వాళ్ళు వచ్చేసారు. ఈయన పెట్టిన గడువు సుగ్రీవాజ్ఞ. అది సుగ్రీవుడి ఆజ్ఞ చాలా భయంకరమైనది. వెళ్ళేటప్పుడు చెప్పాడు మీ అందరికీ ఇది సుగ్రీవాజ్ఞ అని. సుగ్రీవాజ్ఞ అంటే ఏమిటి అసలు? సుగ్రీవుడు తను చెప్పిన పని ఎవరికైనా చెబితే అది వాళ్ళు చేయకుండా ఉంటే మరణశిక్ష వేస్తాడు. ఆ టైంకి రాకపోతే, ఆ టైంకే రావాలి, ఆ టైంకి రాకపోతే మరణశిక్ష వేస్తాడు. కనుక సుగ్రీవాజ్ఞగా పంపినటువంటి వాళ్ళు ఆ టైంకి ఉత్తర దిక్కు వాళ్ళు వెతుక్కొని వచ్చారు. వచ్చేసరికి అడిగారు, ఏమిరా వెళ్ళొచ్చారా? అయ్యా ఉత్తర దిక్కంతా అణువణువు శోధించాం, ఎక్కడా సీతామ్మవారి జాడ లేదు. రాముడు కుంగిపోయినాడు. అయ్యో, ఉత్తర దిక్కుకి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చారు, సీత కనపడలేదు అని అనుకున్నారు. ఆ మరుసటి రోజు పడమర దిక్కుకి వెళ్ళిన వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఏదన్నా వార్త, మంచి శుభవార్త తెస్తారేమో అని ఆశతో ఎదురు చూశారు. వాళ్ళు వచ్చి మీరు చెప్పినట్టుగా అంటే ఇంకా ఎక్కువగానే వెతికామండి, ఎక్కడ సీత జాడ మాకు కనపడలేదు, అటుపక్క సీత లేదని నిర్ధారణగా చెప్పారు. ఇంకా కుంగిపోయినాడు రాముడు. లక్ష్మణుడికి కూడా ఆలోచన వచ్చింది, ఏంటి ఇటు లేదు ఇంకా ఉన్నారుగా అనుకొని కొంచెం ధైర్యంగా ఉన్నారు. ఆ తర్వాత ఆ మరుసటి రోజుకి తూర్పు దిక్కుకు పోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. తూర్పు దిక్కున ఎన్ని అందమైన ప్రదేశాలు చూసామో, ఎన్ని చూసామో, వనాలు చూసాము, వనేతరాలు చూసాము, అన్నీ చూసాము, ఇవి చూసాము, చివరికి సముద్రం కూడా చూసామంట. మరి సీతను చూసిన సంగతి చెప్పండి. సీతను మాత్రం చూడాల, కనపడలా. రాముడు మరీ ఇదైపోయింది. కానీ ఒక్క ఆశ ఉంది, దక్షిణ దిక్కుపోయిన వాళ్ళు ఇంకా రాల. నమ్మకం కూడా అటే ఉంది. ఎంత దూరం వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎట్లా వెళ్ళాలో వాళ్ళు వెళ్ళారు. కానీ మిగతా దిక్కుల వాళ్ళు వచ్చారు. ఆ దిక్కుకే పోయిన వాళ్ళు రాకపోయేసరికి కొంచెం ఆశ ఉన్నది, ఇంకా ఒక ఆశ ఉన్నది, తప్పకుండా జరుగుతుంది ఈ పని. అందున పంపిన వాళ్ళల్లో మామూలు వాళ్ళు లేరు, అసలు మామూలు వాళ్ళు లేరు. హేమాహేమి వానర యూధాల్లో ముఖ్యులైనటువంటి వాళ్ళు, వానర యోధులు ముఖ్యులు. అందరికంటే వానర యూధ అగ్రణి ఆంజనేయుడు ఉన్నాడు. అందరికీ ఆయన మీదే ఆశ, అందరికీ ఆశ ఆయన మీదే. అతనైతే సాధించగలడు, అట్లాంటి వాడు ఉన్నాడు. వీళ్ళందరూ ఈ దక్షిణ దిక్కున వీళ్ళు ఇక్కడ ఇట్లా ఆలోచిస్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారు దక్షిణ దిక్కుని వెతకడానికి. ఆ వెళ్ళేటప్పుడు దక్షిణ దిక్కున ధరణి జగానక అంగదానుసరులు ఆశలుడుగా వెళ్ళారండి. ఆ వెళుతూ ఉన్నప్పుడు దక్షిణ దిక్కున ధరణి జగానక, ఆ ధరణి నుంచి పుట్టినటువంటి ఆ సీత కనపడక, దక్షిణ దిక్కున వాళ్ళకెక్కడ ధరణిజ సీత కనపడక అంగదానుసరులు ఆశలుడుగా, ఆ అంగదానుసరులకు ఆశలు ఉడిగిపోయింది, అయిపోయింది. వచ్చాం, వెతికాం, ఎక్కడ సీత అనేటటువంటిది కనపడల. సీత అనేటటువంటి వ్యక్తి మనకెక్కడ కనపడల. దక్షిణ దిక్కున ధరణి జగానక అంగదానుసరుల ఆశలుడుగా, ఆశలుడిగిపోయింది.
ఎంత ఆశతో వచ్చాం, ఎంత ఆశతో వచ్చాం, కనపడలేదుగా సీత. పాపం ఏమనుకుంటాడో రాముడు. మనల్ని నమ్మకంగా పంపారు వీరుల్ని కొంతమందిని ఎన్నిక చేసి, కానీ సీతను చూడలేకపోయినామని ఆశలుడికి ఒక చోట ఆగిపోయింది. ప్రాణాలు విడువంగ ప్రాయోపవేశాన అంబోధి చెంతనాయత్తమందు. ఎక్కడ దాకెళ్ళారు తెలుసా? దక్షిణ దిక్కున వీళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళిపోయినారు. సముద్రం దగ్గరికి వెళ్ళారు. అదేమి మామూలు సముద్రం కాదు అక్కడ ఉన్నది. అదే ధనుష్కోటి ప్రాంతం. రామేశ్వరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఇటుపక్క అరేబియా సముద్రం, ఇటు బంగాళాఖాతం, అటు హిందూ మహాసముద్రం 3 వచ్చి భరత భూభాగాన్ని తాకుతూ ఉంటాయి. అక్కడ ఆ ధనుష్కోటి దగ్గర మనం నించుంటే రామేశ్వరం నుంచి 20 కిలోమీటర్లు మనం ధనుష్కోటి దాకా వెళ్ళేటప్పుడు ఇటు సముద్రమే ఒక 60-70 అడుగుల రోడ్డు మీద కారు పోతూ ఉంటే సముద్రం వచ్చి ఆ రోడ్డు కట్ట తగులుతూ ఉంటుంది. అక్కడ అలలు ఉండవు, అది విశేషం. అలలు ఉండవు. ఒక 15 రోజుల క్రితమే మేము వెళ్ళొచ్చు. అలలు ఉండవు, కారు ప్రశాంతంగా పోవచ్చు. ఇటు సముద్రం వెళ్తే ఎదురుగా కూడా సముద్రం. ఆ ధనుష్కోటి దగ్గర వీళ్ళు ఆగిపోయినారు. అక్కడే రాముడి సేతు నిర్మాణం కూడా మొదలైంది. ఇప్పటికీ కూడా అక్కడ ఒక 20-30 మీటర్ల మేర ఆనాడు వాళ్ళేసిన బండరాళ్లే ఉన్నాయి. ఆ తర్వాత నుంచి నేల మీద తగిలినంత వరకు, నేల గట్టిదనం తగిలినంత వరకు ఆ రాళ్ళు పైకి కనపడుతున్నాయి. వాటి మీద జనం కూర్చుంటున్నారు, తిరుగుతున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక ఆ తర్వాత నుంచి కాస్త సముద్రం లోతైన దగ్గర నుంచి కుంగి లోపలికి పోయినాయి ఆ వంతెన ధనుష్కోటి దగ్గర. అక్కడ కరెక్ట్గా దానికి సెంటర్లో నించుంటే ఇటు అరేబియా సముద్రం నీళ్లు బ్లూ రంగులో కనపడుతూ ఉంటాయి. ఇటు బంగాళాఖాతం నీళ్లు అంత బ్లూ కాదు, లైట్ బ్లూలో కనపడుతుంటాయి. అటు హిందూ మహాసముద్రం నీళ్లు కొంచెం నలుపు రంగులో ఇటు వస్తుంటాయి. అసలు ప్రత్యక్షంగా చూడొచ్చు. 3 సముద్రాలకి చివర భరత భూమి ఉన్నది. అక్కడ నిలబడితే ఇటు మన దేశానికి తగిలే పడమర నుంచి తగిలే అరేబియా సముద్రం, ఇటు తూర్పు నుంచి తగిలే బంగాళాఖాతం, అటు దక్షిణం నుంచి తగిలే హిందూ మహాసముద్రాన్ని క్లియర్గా చూడదు. 3 కనపడుతుంటాయి. అక్కడ మనం వాటిని 3 ఉన్నాయి అనుకోవటం కాదు, అలని అలని పరిశీలిస్తే ఈ అల ఇటు భూమికి వస్తుంటుంది, మన భూమి. ఈ బంగాళాఖాతం అల ఇటు తూర్పు భూమికి వస్తూ ఉంటుంది. అటు దక్షిణంలో ఉన్న హిందూ మహాసముద్రం అల కూడా మన దేశం యొక్క దక్షిణ భాగాన్ని తగలటానికి వస్తూ ఉంటుంది. 3 ఇటొకటి 3 అలలుగా కనపడతాయి. 3 వేరువేరు సముద్రాలు. ఒకటి పూర్తిగా బ్లూ, ఒకటేమో సగం బ్లూ, ఒకటేమో కొంచెం నలుపు తెలుపుగా ఉంటుంది. ఈ 3 అక్కడ ఏకం అవుతుంది. ఆ ఏకమయ్యే ప్రాంతంలో అలా విశేషంగా లేస్తుంది. కానీ ఈ భూమి దగ్గరకు వచ్చేసరికి అలా అంత కనపడదు, చాలా తక్కువ చెరువులాగా ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళి ఇంకొకసారి అందరూ నిస్సత్తుతో కూర్చున్నారు. సీత కనపడలేదు అని కూర్చున్నారు. ఇక అప్పుడు అనుకున్నారు, దక్షిణ దిక్కున ధరణి జగానక అంగదానుసరుల ఆశలుడుగా ప్రాణాలు విడువంగ ప్రాయోపవేశాన అంబోధి చెంతనాయత్తమంద. రే, సుగ్రీవ ఆజ్ఞ ఉంది, టైం అయిపోవచ్చింది, మనం వెళ్ళకపోతే ప్రాణాలు పోతాయి, ప్రాణం తీస్తాడు, ప్రాణాలు ఉండవు ఇక మనకి. ఇగో ఈ సముద్రం చూడటమే మన జీవితంలో ఆఖరి వింత అయిపోయింది. ఇక ఉండం మనం. ఈ వార్త ఇల్లు అక్కడ చెబితే టైం కూడా దగ్గరకు వచ్చింది. ఆయన పెట్టిన గడువు దగ్గరకు వచ్చింది, మనం చావడానికి దగ్గరకు వచ్చింది. ఇదేదో అయ్యేది కాదు, చావడానికి సిద్ధంగా ఉండండి అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళల్లో ఒకడు చెప్పాడు, తెలివిగలవాడు, ఒరే అసలు నీకు మైండ్ లేదు, ఇక్కడి నుంచి చావడానికి మళ్ళీ సుగ్రీవుడి దాకా పోవాలా? వచ్చాం కష్టపడి, ఇదంతా తిరుగుతూ కాళ్ళు నొప్పులు పుట్టుకుంటూ, చేతుల నొప్పులు పుట్టుకుంటూ, రెక్కల నొప్పులు పుట్టుకుంటూ, ఇప్పుడు వెళ్తే చచ్చేదేగా. ఆ చచ్చేది సుగ్రీవుడి దాకా ఎందుకు మళ్ళీ శ్రమ? అదేదో మనమే ఇక్కడ ప్రాయోపవేశం చేసి చచ్చిపోతే పోలా, ఈ సముద్రంలోకి పోతే పోలా, లేకపోతే చితి వేల్చుకొని అందరం కలిసి ఒక కట్టగట్టుకొని అగ్నిలో దూకితే పోలా. మళ్ళా ఎవడైనా చచ్చేవాడు శ్రమపడి వెళ్ళి చేస్తాడా?
చచ్చేది కూడా సుఖంగా తాగొచ్చు. ఎందుకు అక్కడ దాకా ఇక్కడే చద్దాం, అక్కడికి పోయినా చావే, ఇక్కడున్నా చావే, ఏదైతేమి మరణం ఎక్కడైనా ఒకటేగా, ఇక్కడే చద్దాం, ఎవడరా ఎక్కడి నుంచి అక్కడ దాగబోమాడు ఛార్జీలు దండగా అన్నట్టుగా ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నారు. అంబోది చెంతనాయత్త మంద చల్లంగ దరిజేరి సంపాతినాము. ఇంతలో ఒక్కొక్క విషయం జరిగింది. వీళ్ళు ఇక్కడ రాముడు సీత అని, రాముడు సీత రాముడు సీత అని తర్కించుకుంటున్నారు. అంటే వీళ్ళ మాటల్లో వస్తున్నాయి ఆ పేర్లు. వస్తుండేసరికి చల్లంగ దరిజేరి సంపాతినాము. సంపాతి అనేటటువంటి ఒక పెద్ద పక్షి మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చింది. పెద్ద పక్షి, అది జటాయువు అన్న. అది జటాయువు, దశరథ మహారాజు మిత్రుడైన జటాయువు అన్న. జటాయువుని చంపాడుగా, అది దానికి రాముడు అంత్యక్రియలు చేశాడుగా, దాని అన్న ఉన్నది ఇక్కడ సంపాతి నామును. దానికి పాపం రెక్కలు ఇట్లా ముడుచుకొని పోయినాయి, ఎగరలేదు, అక్కడ కూలబడ్డది. ఆ కూలబడ్డటువంటి సంపాతి వీళ్ళు ఎవరు రాముడు అనుకుంటున్నారు, సీత అనుకుంటున్నారు, ఏదో రావణుడు అనే మాట కూడా వినపడుతున్నదే, ఏంటిది అని ఆ మాటలు విని దరిచేరింది. మనం కూడా బస్ స్టాండ్లో బస్ కోసం వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా కాస్త రాజకీయమో సినిమా విషయం మాట్లాడుకుంటుంటే కూడా వెళ్ళి మెల్లగా పక్కన చేరి మనం కూడా మాట కలుపుతాం, మన బస్సు వచ్చిందాక. అట్లా ఏదో కాసేపు వీళ్ళతోటి సంభాషిద్దాం, అసలు వీళ్ళు ఎవరో ఏంటో తెలుసుకుందామని సంపాతి నాముండు దేక్కుంటూ సంపాతి అనే పేరు గలవాడు వచ్చాడు. అతను ఎందుకు అట్లా అయినాడు అంటే, ఒకసారి గరుత్మంతుడికి ఈ జటాయువుకి బ్రహ్మాండమైనటువంటి పోరు జరిగిందట. ఆ జరిగినప్పుడు ఒకదానికొకటి పైకి వెళ్తుంటే, ఈ జటాయువునో ఈ గరుత్మంతుడినో రక్షించాలని చెప్పి ఈ సంపాతి పెద్ద రెక్కలతోటి వాటికంటే పైకి వెళ్ళాట. ఇవి సూర్యమండలానికి చేరుతున్నాయి, ఇవి మాడిపోయి చస్తాయని వాటికంటే పైకి ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళి రెక్కలు కప్పాలనుకున్నాడు, కానీ ఆ వేడికి ఈయన రెక్కలు కాలిపోయి అక్కడ పడున్నాడు, ఎగరలేని స్థితిలో జటాయువు అన్న. అట్లాంటి వాడు జరుక్కుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చాడు. చల్లంగా దరిజేరి సంపాతి నాముండు అద్దాని వారించి అనియనిటులా. ఏమయ్యా, ఎవరిక్కడ చేరారు, ఏమిటి సీత అంటున్నారు, రాముడు అంటున్నారు, ఎవరు మీరు? రాముడు అంటే దశరథ మహారాజు కొడుకు గదు, సూర్యవంశపు రాజు గదు, ఆయన కొడుకేగా అని వాళ్ళ దగ్గరికి చేరి సంభాషణ కలిపాడు. అప్పుడు వీళ్ళు చెప్పారు, ఎవరయ్యా నువ్వు, మాకు మళ్ళా ఇదొక అడ్డం, అసలే మేము ఒళ్ళు నొప్పులతో అలసిపోయి ఉన్నాం, తిరిగి కొండలెక్కి దూకి కోనలు దాటి చెట్లు దిగి నానా భీభత్సం చేసుకొని ఒళ్ళంతా హోనమై వెతికి వచ్చి ఇక్కడ పడ్డాం, సీతనే వెతుకుతున్నాం. ఆ సీతను ఎవడో ఎత్తుకెళ్ళాటయ్యా, వాడిని ఎత్తుకుతున్నాం అని వీళ్ళొక్క నిరాసక్తగానే అతనికి విషయం చెప్పారు, సంపాతికి విషయం చెప్పారు. చెబితే అతను విని, అవునా, అది నిజమా, వరే మీరు వెతికే సీతని 10 తలలు కలిగినటువంటి రావణాసురుడు పుష్పక విమానంలో ఇటు తీసుకెళ్ళాడు, సీతని ఆ లంకలో ఒక చోట ఉంచాడు, నాకు తెలుసు. ఇంకా ఆసక్తి, తెలుసా నీకు? తెలుసు, నీకెట తెలుసు? నాకు తెలుసు, నేను ఇక్కడే ఉండేది, జటాయువు అన్నని. మా జటాయువు బాగున్నాడా? మీ జటాయువు ఎప్పుడో గతాయువు అయినాడు, ఎక్కడున్నాడు, లేడు. ఎందుకు అని అయితే విషయం అంతా చెప్పారు. చెప్పిన తర్వాత, మీరు అనుకుంటున్నటువంటి సీత నాకు తెలిసి ఎక్కడుందో, రావణాసురుడు వాడి పేరు, దశకంఠుడు, దశమస్తకుడు, స్వర్ణలంక అధిపతి, లంకేశ్వరుడు, మహాశక్తిమంతుడు, పరమశివభక్తుడు, ఇటుగా సీతను తీసుకెళ్ళాడు. నా కన్నులారా చూశా. నేను ఇక్కడి నుంచి కానీ ఆ తర్వాత మళ్ళా ఒక రోజున
ఈ తీసుకెళ్లిన స్త్రీని వీడేం చేశాడా అని నా యొక్క చూపు వేగం ఎంతవరకు తెలుసా? 100 యోజన విస్తారం. 100 యోజనాలు చూడగలను ఈ కంటితోటి. 100 యోజనాలు చూడగలగటండి. చూస్తాడు. చూడండి ఆ శక్తి. 100 యోజనాలు. యోజనం అంటే 8 మైళ్ళు. 8 మైళ్ళు. 100 యోజనాలు అంటే 800 మైళ్ళు. కరెక్ట్గా అక్కడికి లంక 800 మైళ్ళే ఉన్నది. 100 యోజన విస్తారం. అదే హనుమంతుడు లంకించింది కూడా. 800 మైళ్ళు చూడగలను నేను నా కంటి చూపుతో. ఆ తర్వాత ఒకరోజు చూసా, ఆ తీసుకువెళ్ళిన సీతని వాడు ఒక వనంలో దాచిపెట్టాడు. ఒక వనంలో ఉన్నది. నిజమా? నిజమేంటి? నాకు తెలుసు. మాకు కూడా చూపించవా? నీ కళ్ళు ఇక్కడికి చూస్తే చాలు. నా కళ్ళు కాబట్టి అక్కడ దాకా చూసి అనేసరికి వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది, ఆశ వేసింది, ఆనందం వేసింది. చల్లంగా దరిజేరి సంపాతి నాముండు అద్దాని వారించి ఇట్లే. మీరెవడా చచ్చిపోతామంటున్నారు? చచ్చిపోవడానికి తొందర ఎందుకు? చచ్చిపోవడానికి తొందర ఎందుకు? అదేమన్నా సినిమా చూడటమా? బతకడానికి తొందరపడాలి. నేను గొప్పవాడిని కావాలి, నేను మంచివాడిని కావాలి, నేను పేరు తెచ్చుకోవాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి, మంచివాడు గొప్పవాడు కావడానికి, బతకడానికి తొందరపడాలి. ఎవడైనా చావడానికి ఎందుకురా తొందర? ఇవాళ కాదు రేపైనా చేస్తాను, వద్దనా చేస్తాను. ఏబా ఇచ్చి ఆడుకో, తాగకూడదు, ఆగండి తావాకండి అని వీళ్ళని వచ్చి వారించాడు. ఆ ప్రాయోపవేశం చేద్దామని కట్టెలన్నీ పేర్చుకున్నారండి. ఒరే నువ్వంటిస్తావా, నువ్వు అంటించలే, మేమందరం కూర్చోనంటాం ఏదో చర్చలు చేస్తున్నారు. ఆగండి, చచ్చిపోతారు. పిచ్చోళ్ళ మంచోళ్ళ? ఒక పనికి వచ్చినప్పుడు చచ్చిపోవడం ఆ మార్గం సాధించాలి. మీకు కావాల్సిన సీతయ్యగా దక్షిణ దిక్కులో లంకలో ఉంది, స్వర్ణలంక. అది లంకాధిపతి రావణుడు, 10 తలలు ఉంటాయి, మహావీరుడు, భక్తుడు, అన్నీ ఉన్నాయి వాళ్ళ లక్షణాలు అని చెప్పేసరికి వీళ్ళకి ఒక్కసారి ఆ చచ్చిపోదామనే ఆలోచనని విరమించుకున్నారు. సాగర మధ్యమౌ స్వర్ణలంక అదిగో రావణుండటను రాము సతిని. అదుగో చూడండి స్వర్ణలంక. వీళ్ళు కూడా అది తలకాయలు ఎత్తి చూస్తున్నారు. వీళ్ళకేం కనపడుతుంది? వాడికి కనపడుతుంది 100 యోజనాలు. అదిగో స్వర్ణలంక. మాకు కనపట్లా. మర్చిపోయినా, నా కళ్ళ శక్తి మీకు ఉండదు కదా, నాకున్నటువంటి చూపు దృష్టి మీకు ఉండదు కదా, మీకు కనపడదులే. ఆ లంకలో అదిగో నాకు కనపడుతూనే ఉంది. అక్కడ స్వర్ణలంక, బంగారు లంక మెరుస్తూ, అదిగో భవనాలు, అదిగో రావణ మందిరం అని అసలు ప్రత్యక్షంగా చెబుతున్నాడు సంపాత్. సాగర మధ్యమో స్వర్ణలంక అదిగో రావణుండట నుంచే రాము సతిని. ఆ లంకలోనే రాముడు యొక్క భార్య ఉన్నది. నే జటాయువన్నను, నేను జటాయువు యొక్క అన్నను. నే శతయోజనదవుగాంచువాడ, నేను దృష్టి సారించానంటే 100 యోజనాలు 800 మైళ్ళ దగ్గర ఉన్న వస్తువు కూడా నాకు కనపడదు. శక్తిగల్గనేని శాఖాచెరులటుపో. మీలో ఎవరైనా శక్తిమంతులు ఉంటే అక్కడికి వెళ్ళండి. సీతను చూడొచ్చు, తర్వాత మార్గాంతరాలు ఆలోచించుకోవచ్చు, ఆవిడని తెచ్చే విధానం చూసుకోవచ్చు. ఎవరైనా శక్తిమంతులు ఉంటే అక్కడికి వెళ్ళండి, అక్కడ ఉంది. ఎవడైనా ఏదైనా ఒక వాడికి సంబంధించినటువంటి వస్తువో ఏదో అవ్వపోయింది అనుకోండి, బజార్లని తిరుగుతుంటే అదే ఎర్రది వంకర కొమ్ములది వాళ్ళ బాగా ఆమె దగ్గర తింటున్నదిగా అని చెబుతాడు. అట్లా చెప్పేసరికి శక్తిగల్గనే శాఖాచరులు ఇంత తిరుగుతారు వాళ్ళు. ఆమె దగ్గర తెగ దొంగ గడి వేస్తాను, పోయి తెచ్చుకోబా. అట్లా కొన్ని ఉంటాయి దొంగ గేదెలు. ఇంట్లో ఘాట్లు అసలు ఉండవు, కట్టి తెచ్చుకొని ఎటో పోతాం, తెల్లవాళ్ళు తిరిగి తినొస్తాం. శక్తిగల్గనే శాఖాచెరులటు పో సీతగనగ వచ్చు చింతని నిలచి. మీరు సీతను చూడొచ్చు, మీకు ఈ దిగులే అక్కర్లా. నేను చెబుతున్నా సత్యం ఇది. సత్యం పునః సత్యం. లంకలో సీత ఉంది, దాన్ని రావణుడు పాలిస్తాడు. వాడి అధ్యయనంలో సీత ఉంది అని చెప్పేసరికి వీళ్ళకి బాగా ఏంటది, బాగా ఎండిపోయినటువంటి నేల మీద వర్షం పడితే భూమి పులకరించినట్టుగా, వసంత ఋతువులో చెట్లు చిగురించినట్టుగా, శరదృతువులో మంచి పండు వెన్నెల కాసినట్టుగా బ్రహ్మాండమైనటువంటి ఆనందం కలిగింది. అమ్మా
అసలు సీత ఉందా, బ్రతికిందా? ఏమై అనుమానాలు చెప్పానా? అర్థం కాదా? మనకు అర్థం కాదులే తొందరగా, మన జాతి అట్లాంటిది. ఏం చేస్తాం, ఉంది, అదిగో అక్కడే ఉంది అని చెప్పాడు. కాసేపు బాగా సంతోషపడ్డారు, గంతులు వేశారు, ప్రథమానందం అనుభవించారు, చాలా ఆనందపడ్డారు. తర్వాత ఒక్కసారి నీరసించి మళ్ళా కూర్చున్నారు. అదేంటి అట్లా చతికిలబడ్డారు అన్నాడు. ఏమై నువ్వు చెబితే చెప్పావు, బాగానే ఉంది విషయం వినటానికి, ఆచరణలో ఎంత కష్టసాధ్యం. ఎందుకు కష్టసాధ్యం అంటే, ఇది సముద్రం, ఎన్ని యోజనాలు, ఈ రామేశ్వరం దగ్గర నుంచి 800 యోజనాలు, 800 మైళ్ళు, శతయోజన విస్తారం. మేమా ఇక్కడ ఇక్కడ అక్కడ చెట్టు పుట్ట కొండ కోన దూకగలిగిన వాళ్ళు, ఇది దాటడం అసలు మాటలేనా? ఏమో మా వల్ల కాదు, మా వల్ల కాదు అని అందరూ నీరసించి కూర్చొని ఏం చేద్దాం ఏం చేద్దాం. జాంబవంతుడు చెప్పవే, మాట్లాడవు, ఇంటికి కూర్చుంటావు, పెద్దవాడివి, చెప్పు. ఏం చదువుతుండ్రా నేను, బాగానే ఉంది వినటానికి వార్త, కానీ సముద్రం దాటలేం అని ఆయన అన్నాడు. అంగదుడు, నీ నాయకత్వంలో వచ్చాం, ఏం చేద్దాం ఏం చేద్దాం, మీరందరూ ఏం చేస్తే నేను అదే చేస్తాను అని ఆయన కూర్చు. ఈ విధంగా వీళ్ళందరూ తర్కించుకుంటున్నారు. ఏం చేద్దాం ఏం చేద్దాం, సీత ఉందట. అయ్యోయ్యో, ఇంత దాకా వచ్చి మనం సీతను చూడకపోవటం ఏంటి, ఇంత దాకా వచ్చి 800 మైళ్ళ దూరంలో, ఇప్పటికి 800 మైళ్ళు దాటి వచ్చాం, 800 మైళ్ళలో ఉన్న సీతను చూడకపోవటం ఏంటంటే పాపం బాధ కలిగింది వాళ్ళకి, ఈ శ్రమ. అయితే అప్పుడు వీళ్ళందరూ ఇట్లా తర్కించుకుంటూ ఉన్నారు. ఉన్నప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. అవును మనం ఒకటి ఆలోచించట్లేదేంటి, మనం ఒకటి ఆలోచించట్లా, ఏమిటది? మనం ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాం, మన వెనకొచ్చిన మామూలు వీరులు అక్కడ కూర్చొని సముద్రం చూస్తూ ఆడుకుంటున్నారు, గవ్వలు ఏరుకుంటూ. వాళ్ళు శంఖాలు గవ్వలు ఏరుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. మనం ఇక్కడ కూర్చొని ఎట్లా దాటాలో అనుకుంటున్నాం. ఆ సంపాతేమో ఉన్నవాడు ఊరుకోక సీత ఉంది అక్కడని ఆశ్చర్యపెట్టాడు. ఎట్లా ఇప్పుడు అని వీళ్ళు తర్కించుకుంటున్నప్పుడు వీళ్ళల్లో ఒక అనుమానం వచ్చింది. అవునురా, మనతో వచ్చిన ఆంజనేయుడు ఏడి, హనుమంతుడు ఏడి, వాయుసుతుడు ఏడి అని అనుకుంటుంటే, ఆయనండి అసలు ఈ పోచుకోలు మాటలు పోచుకోలు కబుర్లకి ఇష్టపడి చేసేది చేస్తాడు, కూర్చుంటాడు. అది ఆంజనేయుడు గొప్పతనం, కార్యసాధకుడు గొప్పతనం అది. చేసేది చేస్తాడు, మేదకొండ కూర్చుంటాడు, సమర్థత నిరూపిస్తాడు, కూర్చుంటాడు. ఆంజనేయుడు ఇందాక అక్కడ లంకలో కిష్కింధల నగలు చూపించినప్పుడు కూడా ఆ నగలు అందరూ రకరకాలుగా చూస్తున్నారు, సీత పెట్టుంటాయి, అట్టుంటాయి, అట్టండి. కానీ ఆంజనేయుడు నిశ్చిత దృష్టి అక్కడ చాలా గొప్పగా ఆ నగలు ఎట్లా ఉన్నాయి, ఏవి ఏ సైజుల్లో ఉన్నాయి, ఇట్లాంటి నగలు అయోధ్యలోనే ఉంటాయా, ఇంకా ఎక్కడైనా ఉంటాయా, ఇన్ని ఆలోచనలు చేసి అందులో కనపడే ఇన్ని నగలు ఏమేంటో గుర్తుపెట్టుకున్నాడు. అన్ని నగలు ఇప్పుడు ఆంజనేయుడిని అడిగితే చెబుతాడు అందులో ఏమేమి ఉన్నాయో, అన్నీ చదువుతాడు పేరున, సైజులు కూడా చెప్పగలడు, వాటిని అంచనా వేసేసాడు. అంత బుద్ధిమతం వరిష్ఠుడు, అలా ఇది కలిగినటువంటి వాడు. వాటిని గుర్తుపెట్టుకున్నాడు. ఒకవేళ అవసరం వస్తే ఈ నగలు ఈ సైజుల్లో ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఆహా అనుకున్నాడు, ఎక్కిచ్చాడు మైండ్. ఇక్కడ కూడా సంపాతి చెప్పంగానే సముద్రమా, అవతలందా లంక, అందులో సీత ఉందా అని వీళ్ళందరూ ఏవో మాట్లాడుకుంటుంటే ఈ ఆలోచన వేసుకొని వెళ్ళి అక్కడ మహేంద్ర పర్వతం అంటే కొండ మీద కూర్చున్నాడండి. కొండ మీద కూర్చున్నాడు పైకి, అక్కడ కూర్చొని బాస్పెట్లు వేసుకొని ఇట్లా పెట్టుకొని సముద్రం కళ్ళి చూస్తున్నాడు. ఇది మహాసముద్రం. ఇక్కడ ఏమిటో 3 సముద్రాలు ఏకమవుతున్నాయి, భయంకరంగా ఉంది జలధి. ఇది దాటాలి. అటు లంక ఉంది, అంటే అక్కడ ఒక దేశం ఉన్నది, ఆ దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు అధీనంలో మా రాముని యొక్క భార్య సీత ఉన్నది. నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి
అని ఆలోచన చేస్తున్నాడు, ఎట్లా వెళదామా అని. వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఏడు 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 కొండ మీద ఉన్నాడు. అప్పుడు వీళ్ళు అదిగో అన్నయ్య కొండ మీద కూర్చున్నాడయా, ఆంజనేయుడు ఏంటో కొండెక్కాడు కపివరుడు అని చెబితే, మనమే ఆయన దగ్గరికి పోదాం పడండి వీళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చారు. ఈ జాంబవంతుడు, అంగదుడు వీళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చారు. హనుమా, జాంబవంతుడు కదా పెద్దవాడు, అడిగాడు, హనుమా ఏమిటి హనుమా అంత నిశ్చితంగా పరిశీలిస్తున్నావు? వెళ్ళిపోదామా తిరిగి? సముద్రం అడ్డం, సీతను కనుమనించలేము, వెళ్ళిపోదామా అన్నారు. వెళ్ళిపోవడం ఏంటయ్యా, మనకు ఒక పని అప్పచెప్పారు, అది సాధించుకెళ్ళాలి, వెళ్ళిపోవడం ఏంటి అని నేను ఆలోచిస్తున్నాను. ఏమి అట్లా అంటావు, వెళ్ళాల్సిందే, మరి మన వలన కాదుగా అన్నారు. సముద్రమేగా, దాటలేమా అనుకున్నారు. అప్పుడు అంగదుడినాడు, అంగదా నువ్వు సముద్రంలో ఎంత దూరం దాటుతావు అన్నాడు. నేను 200 మైళ్ళ వాళ్ళకి వెళ్ళగలను అన్నాడు. 200 మైళ్ళు వెళ్ళగలను, నా శక్తి అందుకు మించి పనిచేయదు. నా ఆవిడ శక్తి వాడు చెప్పేశాడు. నువ్వెంతగాళ్ళ వెళ్ళాలని ఇంకొక ఆయన అడిగారు. నేను ఇంకొక 50 చేసుకో, ఇదివరకు 300 పోయేవాడిని, ఇప్పుడు కొంచెం శక్తి తగ్గిందిలే, 250 చేసుకో అన్నాడు. నువ్వెంత పోతావురా అన్నాడు. ఏంటి ఇదో సముద్రం, ఇదో దాటం అని 400 పోతాను, నీ బాగుంది అది ఉంది 800 మైళ్ళు. నేను రాను 8 అనుకున్నా, సరేలే తెలివి తక్కువ ఆకలి ఎక్కువ, కూర్చో అని వాడిని కూర్చోబెట్టాడు. ఇంకొకడిని అడిగారు, నేను గ్యారంటీగా 700 పోతా, అవతల ఇంకో 100 ఉంది, 700 పోయి ఏడుస్తా, కూర్చో కూర్చో మాట్లాడు. ఈ విధంగా అందరూ వాళ్ళు చెప్పేవన్నీ చెబుతున్నారు. చివరికి వీళ్ళల్లో కొంటేవాడు లాంటి వాడు, ఏమయ్యా మమ్మల్ని అడుగుతున్నావు జాంబవంతా, నువ్వెంత దూరం పోతావు, నువ్వెంత దూరం పోతావు, అసలు నువ్వెంత దూరం పోతావు ముందు మాకు చెప్పు. వానరులు చేష్టలు అట్నే ఉంటాయి, నువ్వెంత దూరం పోతావు అని చెప్పు, మమ్మల్ని అడుగుతున్నావు అన్నాడు. నేను తలుచుకుంటే 2 అంగల్లో లంకలో ఉంటా అన్నాడు. ఒరే మీరే అంతంత దాటితే నేను మీకు పెద్దవాడిని, మీ వాళ్ళందరిలో నేనంత దాటుతాను, నేను అసలు లంకలోకి వెళ్తానన్నాడు. మరి వెళ్ళేవాడు ఇంకా ఆలోచన ఎందుకు, నువ్వు వెళ్తావా అని, వెళ్ళొచ్చుగా అన్నారు. నేను వెళ్ళగలను కానీ తిరిగి రాలేను. వెళ్ళడానికే నా శక్తి అయిపోతుంది, ఇక అక్కడే ఉండిపోతా, నేను తిరిగి వచ్చే శక్తి నాకు లేదు. ఆ రావండే నన్ను పట్టుకుందని అంత్యక్రియలు చేయాల్సిందే. భలే చెప్పావులే, ఏంది ఇక్కడి నుంచి అక్కడికి ఏం మామూలు ఛార్జీలా, ఎక్స్ప్రెస్ ఛార్జీలు, ఏసీ ఛార్జీలు, కూర్చో దండగా కూర్చో అని ఆయన ఆపారు. ఇక అప్పుడు వీళ్ళందరూ కలిసి హనుమంతుడికి వెళ్ళి చూస్తారు. అందరికీ అయిపోయింది, అర్థమైంది. హనుమంతుడికి వెళ్ళి చూస్తాడు. హనుమంతుడు వీళ్ళు చెప్పినవన్నీ వింటున్నాడు. ఆయన ఏం అంచనా వేయడండి, ఒకటే అంచనా, దాటాలి, ఇంత దాటుతావా, అంత దాటుతావా, ఇంత దాటుతావా, ఇటు పోతావా, అటు పోతావా, బొంగు ఉంటావా, లేస్తా, ఇవి ఉండవు, దాటాలి, అదే సంకల్పం. హనుమంతుడిని అడిగారు, జాంబవంతుడు అడిగాడు, హనుమా సముద్రం దాటగలవుగా, దాటతావా అన్న, దాటగలవుగా, అదే చూస్తున్నా, ఎట్నుంచి వెళ్ళొచ్చా అని చెప్పాడండి. అదే చూస్తున్నా ఎట్నుంచి వెళ్ళాలా అని. అప్పుడు జాంబవంతుడికి ఒక ఆలోచన, వీడికి ఒక గుణం ఉన్నది, తన శక్తి తనకి తెలియదు, ఆయనకి ఎప్పుడు పొగడ్తలు ఇష్టం, తన్ని పొగుడుతూ ఉంటే ఒళ్ళు పెరిగిపోతూ ఉంటుంది పైకి, అది సహజమే, లోక సహజమే. కానీ ఆయన కాస్త ఎక్కువ వెళ్ళిపోతాడు. ఇక ఆయన బలం ఆయనకు గుర్తు చేయాలి. ఎందుకు గుర్తు చేయాలంటే, వీడి బలం వీడికి గుర్తుండకుండా ఉండుగా, కానీ శాపం ఉన్న దేవతలు ఒకప్పుడు అది వస్తుంది. ఇప్పుడు దేవతల శాపం ఉంది, ఇతని బలం ఇతనికి తెలియకుండుగా అంటే అంజన ఏడుస్తుంది, అదేందయ్యా వాడి బలం వాడికి తెలియకుండా ఇట్లా చెప్పిస్తారని. కాదమ్మా, ఎవరన్నా గుర్తు చేస్తే తెలుస్తుంది అని చెప్పారు. అది ఉంది కదా, అందుకని ఆయనకి తెలియదు తన శక్తి. అప్పుడు ఇతన్ని మనం కానీ సరిగ్గా వాడితే సాధిస్తాడు ఈ పని అని దగ్గరికి వచ్చాడు జాంబవంతుడు. ఏం జాంబవంత, పెద్దవాడిద్దా, కూర్చో పక్కన. ఏమీ లేదు హనుమ, నువ్వు సముద్రం దాటగలవు, ఊరుకోండి, మరి మీరు పెద్దవాళ్ళు అట్లా మాట్లాడతారు, ఏదో వాళ్ళతో మాట్లాడినట్టు కాకుండా మాట్లాడుతున్నాడు, నువ్వు దాటుతావు కదా అన్నాడు.
నేను కొంచెం సందేహిస్తున్నాను, దాటడానికే అనుకుంటున్న ఆలోచన, కానీ కొంచెం సందేహిస్తున్నాను అన్నాడు. ఎందుకు నువ్వు సందేహించేది ఏంటి? అసలు నీకు అసాధ్యం ఉందా? నీకు అసలు అసాధ్యం ఉందా? నువ్వు ఎట్లాంటి వాడువో నీకు తెలుసా? బాలప్రాయాననే బాలార్కు కబళింప గగనంబు కెగసిన ఘనుడవీవు. అసలు నీకు తెలియదేమి హనుమ, ఎన్నాళ్ళున్నా ఎన్ని చెప్పినా నువ్వు చిన్నప్పుడు ఏం చేసావు? ఇంతప్పుడు బాలప్రాయాననే బాలార్కు కబళింప గగనంబు కెగసిన ఘనుడవి. చిన్నప్పుడే అమ్మ తొట్లో ఉయ్యాల తొట్లో పడుకోబెట్టి మంచినీళ్ళకి వెళ్తే ఉదయించే సూర్యుని చూసి బంగారు పండు అంచి యాపిల్ పండు లాగా ఉందనుకొని ఎగురుకుంటూ వెళ్ళావు తినడానికి. సూర్యుడిని కబళించబోయినావు బాల ఆంజనేయుడు. కానీ నీకు తెలియదా? అసలు చిన్నప్పుడు నువ్వు ఉయ్యాల్లో ఉండే వయసులోనే సూర్యుడిని కబళించడానికి పరిగెత్తినటువంటి వాడివి. నీ శక్తి నీకు తెలియదా? ఓ అనుకున్నాడు ఎవరు? ఆంజనేయుడు. గగనంబు కెగసిన ఘనుడవి, అంత గొప్పవాడివి అన్నాడు. ఇక తర్వాత ఇప్పుడు చూడండి, ఈ ఆంజనేయుడు ఈ సూర్యుడిని మింగడానికి వెళ్తే, సూర్యుడిని గ్రహరాజుని మింగితే ప్రపంచం అల్లాడిపోతుంది, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి అని చెప్పి ఆ ఇంద్రుడు ఏం చేశాడు? తన యొక్క వజ్రాయుధ ఇంద్రుడు చూశాడు ఒక్కసారి, ఎవరు ఇతను ఎవరు ఇట్లా వెళ్తున్నాడు సూర్యుడిని కబళించడానికి అని ఇంద్రుడు తన మందిరం నుంచి ఆ దృశ్యాన్ని చూసి, ఇంద్రుడు తన యొక్క దేవలోకం నుంచి సూర్యుడిని మింగడానికి ఎవడో వెళ్తున్నాడు, సూర్యుడిని మింగడానికి ఎవడో వెళ్తున్నాడని ఇంద్రుడు తన చేతిలో ఉండే వజ్రాయుధం ఇసిరి కొట్టాడు అడ్డంగా. తోయజాప్తునిగా తూర్పు దిక్పతి నాడు ఆయుధం విడవ హనుమవైతివి. అప్పుడు మొదట చెప్పాడుగా, నువ్వు బాలార్కుడుగా ఉన్నప్పుడే బాలార్కుడిని కబలించడానికి వెళ్ళావు, బాలుడుగా ఉన్నప్పుడే సూర్యుడు అని చెప్పేసరికి కొంచెం నిజమే కదా, నేను చిన్నప్పుడే సూర్యుడిని మింగడానికి అనుకున్నా కదా, నిజమే అని కొంచెం ఎక్కింది. ఇంకా దానికి తోడు ఆ రోజు నిన్ను ఇంద్రుడు సూర్యుడిని మింగకుండా ఉండాలని కొట్టాడు చూడు వజ్రాయుధంతో, అప్పుడు నీకు హనుమ అనే పేరు వచ్చింది. ఆ వజ్రాయుధం వచ్చి హనుమంతుడిని ఏమీ చేయలేక ఇక్కడ కొట్టెళ్ళిందండి, దవడకు కొట్టింది. కొట్టేసరికి దవడ పన్ను విరిగినటువంటి దవడ పన్ను కలిగినటువంటిది హనువు అంటారు. దవడ దంతాన్ని హనువు అంటారు. ఆ హనువు విరిగిపోయినటువంటి హనువు, సగం విరిగి సగం అక్కడే ఉంది. ఆ విరిగినటువంటి హనువు కలవాడు కాబట్టి మతుబర్ధంలో హనుమంతుడు అయినాడు, అది కలవాడు కాబట్టి. అప్పుడు ఆనాడు ఆయన మూతి కొంచెం బాగా వాచింది. అదే హనుమంతుడి మూతి లావుగా ఉండడానికి, ఎత్తుగా ఉండడానికి కారణం, దానికి సింధూరం పూయడానికి ఇవన్నీ మనం చేస్తుంది. అందుకు హనుమంతుడి మూతి ఇట్లా ఉంటుంది. అది తోయజాప్తునిగా తూర్పు దిక్పతి నాడు ఆయుధం విడువ హనుమవైతి స్వచ్ఛంద మరణాన సాయుధ్యమందడి వరమునంది తివిగ వజ్రి వలన. అప్పుడు అంజన భర్త వాయుదేవుడు, వాయుపుత్రుడు కదా, వాయుదేవుడు కోపం వచ్చింది. ఎవడరా నా కొడుక్కి ఈ విధంగా, నా కుమారుడికి ఈ విధంగా వజ్రాయుధం వేసి కొట్టినవాడు అని కోపం వచ్చి గాలిని స్తంభింపజేశాడు. వాయువు కదలటల్లా, గాలి ఆడకపోతే ఊపిరి ఆడదు, జనం దస్తపోతారు లోకాల్లో. అప్పుడు ఈ దేవతలందరూ కూడగట్టుకొని, ఒరే నాయన నువ్వెందుకురా పొద్దున్న ఇట్లాంటి పాడు పని చేసావు, ఈ వజ్రాయుధం వేసి వాడి దవడెందుకు బాలగొట్టావు? వాళ్ళ నాన్న చూడు కోపం వచ్చి గాలిని ఆపాడు. ఇప్పుడు బతకలాగా వస్తున్నారు, అందరు ప్రాణులు అల్లాడిపోతున్నాయి. పదండి అని అందరూ ఆ వాయుదేవుడి దగ్గరికి వెళ్ళారు. వాయుదేవుడు అంజన అప్పుడు కొన్ని షరతులు పెట్టారు. కొట్టడం అయితే తెలుసా, ఇప్పుడు గాలి లేకపోయేసరికి ప్రాణాలు కడబట్టి వస్తున్నారా అని అడిగితే, అప్పుడు వాయుదేవుడు అడిగాడు, అయ్యా వాయుదేవా, ఇంద్రుడా అడుగుతున్నాడు, వాయుదేవుడా నీవు కాస్త గాలి ఇవ్వయ్యా, జనాలు బతుకుతారు, అందరం ఉంటాం, లేకపోతే సర్వనాశనం అయిపోతున్నదయ్యా జగతి అని అంటే, అయితే ఒక పని చేయి, నా కుమారుడైనటువంటి ఆంజనేయుడికి స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించు, అతను అనుకున్నప్పుడే పోయేటట్టు అనుగ్రహించు ఇంద్రుడు అన్నాడు. ఇంద్రుడు అట్లానే తథాస్తు, నువ్వు ముందు గాలి కానీ మాకు గాలి తర్వాత సంగతి అన్నాడు. అట్లా హనుమంతుడికి స్వచ్ఛంద మరణమే, ఆయనకి మరణం లేదు ఎవరి చేతిలో. స్వచ్ఛంద మరణాన సాయుధ్యమందడి వరమునంది తివిగ వజ్రి వలన. అందుకే చిరంజీవి అంట ఇక్కడే ఉన్నాడు, ఎక్కడున్నాడో. సుగ్రీవు సరివచ్చు సూర్యుండు నీ వంచు నమ్మి ఎప్పుడు ఆంజనేయ. అసలు సుగ్రీవుడు మన వీరుడు, మన రాజు,
కిష్కింధాధిపతి ఎంత వీరుడో, ఎంత బలశాలో, సాక్షాత్తు సుగ్రీవుడు సూర్యపుత్రుడే ఎంత బలశాలో అందరికీ తెలుసు. నీవు సుగ్రీవుడితో పాటు రాజుగారితో సమానమైన బలం గలవాడవి. ఈ మాటకి ఎవడైనా పొంగిపోతాడు, ఈ మాటకి ఎవడైనా పొంగిపోతాడు. నువ్వు రాజంతటి వాడివి. నేను రాజంతటి వాడినా? అవును, నువ్వు రాజంతటి వాడివి. మన రాజుగారికి బట్టతలే, నీకో బట్టతలే. వారి ఇది కాదురా పోలిక, రాజంతటి వాడు అన్నట్టుగా పొగిడా. అనుతు హనుమ సత్వమినివడించెడుదైన జాంబవంతు పలుకు జవము నింప. జాంబవంతుడు జవం నింపాడు, హనుమంతుడిలో బలం నింపాడు, శక్తి నింపాడు, కోరికను పెంచాడు, సాధించాలి సాధించాలనేది నింపాడు. వనది దాటదలచె పవనసుతుడు. సముద్రం దాటాలి, నేను దాటకపోతే ఎవరు దాటుతారు? ఈ అల్పులు దాటుతారా? వీళ్ళ వలన అయ్యే పని 10 జన్మలు ఎత్తినా నేనే, ఈ పని నేనే చేస్తా, ఇది నా ఒక్కడికే సాధ్యం అని ఆ పవనస్తుతుడు అనుకొని శభాష్. ఇప్పుడు హనుమంతుడు ఇందాకట్లాగా ఇట్లా కూర్చొని చూస్తూ లేడు సముద్రాన్ని. నేనే సముద్రం దాటగలనని మీ అందరికీ తెలుసు. నిజమే, పొగిడారుగా, వాడి బలాన్ని గుర్తు చేశారుగా. అప్పుడు అంజన కోరిన కోరిక, ఈ విధంగా మీరు మా వాడికి బలం లేకుండా శపిస్తే అట్టయ్యా, అది ఎప్పుడు జరిగింది? ఈయన అంజన కన్నప్పుడు ఆ మునుల ఆశ్రమాల్లో ఉండి ఆ మునులు ఆరేసుకున్న పట్టుబట్టలు, వాళ్ళ యొక్క వస్త్రాలు, దండకమండలాలు పాడు చేస్తున్నాడు చేష్టల వలన, సహజ చేష్టల వలన. అప్పుడు వాళ్ళు వీడి దుంపదగ వీడైంది, ఇంత బలవంతుడు చిన్నప్పుడే ఇంత అల్లరివాడు అని చెప్పి ఇతనికి ఈ అల్లరి తగ్గాలంటే వీడికి బలం లేకుండా చేయాలి, పో బలహీనుడు పో అని శపించారు. పాపం అంజనాదేవి ఏడ్చింది, మిమ్మల్ని నమ్ముకొని మేము ఇక్కడ ఉండి పిల్లాడిని కానీ మీ మధ్యలో పెంచుతుంటే వాడు ఏదో అల్లరివాడు చిల్లరివాడు కావచ్చు, అతనికి బలం లేకుండా శపిస్తే భవిష్యత్తు ఎట్లా అంటే, అమ్మా నువ్వేం దిగులు పడవాకు, అతని బలాన్ని అతనికి ఎవరైనా గుర్తు చేసినప్పుడు వస్తుంది అని చెప్పారు. అది జాంబవంతుడికి తెలుసు. అందుకు సుగ్రీవుడు జాంబవంతుడిని ఇట్లాంటి అవసరాలు వస్తాయని, పెద్దవాడు ఉంటే మంచిదని ఆలోచించి పంపాడు. పెద్దల మాట చద్ది మూట అంటే అది రామాయణం చెప్పేది. పెద్దలను గౌరవించండి, పెద్దల అభిప్రాయాలు తీసుకోండి, పెద్దలు కాగానే అనద్దు అని, అట్లా కాదు అని చెప్పేదే రామాయణం. అట్లా ఆ చెప్పేసరికి ఆంజనేయుడు బ్రహ్మాండంగా శరీరం పెంచాడు. మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడ కాదు, అదిగో ఇంకో కొండ కనపడుతుంది చూడండి, ఇది చిన్న గుట్టే, అక్కడ ఇంకా పెద్దది మహేంద్ర పర్వతం, అక్కడికి వెళ్ళి ఒకసారి అంచనా వేస్తా సముద్రాన్ని, మేము కూడా వస్తాం నీతోటి అన్నారు. సరే రండి అని వీళ్ళందరినీ మహేంద్ర పర్వతానికి తీసుకెళ్ళి ఆ మహేంద్ర పర్వతం గిరి శిఖరానికి ఎక్కి అక్కడి నుంచొని ఇట్లా చూస్తున్నాడు సముద్రాన్ని. పెద్ద శరీరం, ఎంత శరీరంతో చూస్తున్నాడు. వీళ్ళందరూ ఇంకా అక్కడికి ఎక్కేట చూస్తున్నప్పుడు, చూస్తావా సముద్రం దాటగలవా? చూస్తున్నా, ఎంత ఉంది? 100 అడుగులు కనపడుతుంది. ఊరుకో, నువ్వే 100 యోజనాలు కనపడుతుంది అంటావు. మళ్ళా ఇటు తిరిగి ఇటు చూశాడు, 300 యోజనాలు కనపడుతుంది. మళ్ళా ఇట్లా చూశాడు, ఇట్లా చూశాడు, ఇట్లా చూశాడు, అట్లా చూశాడు. సముద్రం అంచనా వేస్తాడు, ఇది నేను దాటతా అనుకున్నాడు. జాంబవంతుడు అడిగాడు, హనుమా సముద్రం ఎట్లా కనపడుతుంది అన్నారు. అమ్మో దాటలేనంత కనపడుతుంది అన్నాడు. మరే కాస్త వేసుకోండి రా రికార్డు అనగానే అందరూ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం అనే శరీరం పెంచాడు కొండ మీద నిలబడి. హనుమా సముద్రం ఎట్లా కనపడుతున్నది? సముద్రం లాగే ఉందా? ఎక్కడయ్యా సముద్రం? ఇది ఒక నదేగా అన్నాడు. కానివ్వండి రా అన్నాడు. భజే రమ్య రంభావళి నిత్యవాసం భజే అని ఇక మొదలుపెట్టారు. ఇంకా పెరిగాడు. హనుమా నది కనపడుతుందా? నది ఎక్కడుంది? ఇది ఒక చెరువు, ఇది ఒక చెరువే అన్న. కానివ్వండి రా ఇంకా కాస్త అనేసరికి వీళ్ళు మళ్ళా ఆన్ చేశారు, మళ్ళా పోవటం మొదలుపెట్టారు. ఇక ఆయనకు ఉన్నాయిగా హనుమానంజనాసుమనుర్ వాయుపుత్రో మహాబలః అని ఇక శ్రీరామదూతం శిరసా నమామి రామస్య దూతం మనసా స్మరామి వసుధాత్మజా దత్త వరశిరోభూషం శ్రీరామదూతం శిరసా నమామి అని చేస్తున్నారు. పెంచాడండి. ఏరా హనుమా కనపడుతున్నదా? చెరువు కనపడుతున్నా అన్నాడు.
చెరువు ఎక్కడుంది? ఇది ఒక కాలవ అన్నాడు, ఇది ఒక కాలవ అన్నాడు. గోష్పదీకృత వారాసి మచకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. అంత శతయోజన విస్తారమైనటువంటి సముద్రం ఆయనకి చివరికి శరీరం పెంచిన తర్వాత ఎంతగా కనపడదో తెలుసుగా. బురద నేల మీద ఆవు గిట్టలో ఎన్ని నీళ్లు నిలుస్తాయో అట్లా కనపడదు. ఆవు బురదలో నడిస్తే దాని గిట్టల పడ్డ అచ్చులో ఎన్ని నీళ్లు నిలుస్తాయి అట్లా కనపడ్డది. గోష్పదీకృత వారాసి, అంత మహాసముద్రం గోష్పదీకృత ఇంత కనపడ్డది చారల్లాగా. గోష్పదీకృత వారాసిం మసికీకృత రాక్షసం. అక్కడికి ఆయనకి రాక్షసులు ఎట్లా కనపడ్డారు? దోమలు ఈగల్లాగా కనపడ్డారు. ఆ లంకలోకి వెళ్ళినప్పుడు ఒక రాక్షసు ఇక్కడ పడి కూర్చొని గోల గోల చేస్తున్నాయి, పాడు దోమలు అని కొట్టుకున్నాడు. రామాయణ మహామాల, రామాయణం అనే ఒక మహామాలకి రత్నం, ఒక కొలికి పూస, ఒక కొలికి పూస. రామాయణం అంతా ఒక మహామాల అయితే, అనేక విషయాలతో కూర్చిన మహారత్నమాల అయితే, దానికి ఉండేటటువంటి కొలికి పూస ఆంజనేయ స్వామి, కొలికి పూస ఆంజనేయ స్వామి. దానికి అందమే అక్కడుంది. రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అన్నట్టుగా శరీరం పెంచాడు. పెంచి ఇదంతా ఒక నీటి మడుగు చిన్నది అన్నాడు. ఎగురో దూకో అన్నారు వీళ్ళందరూ. జై వీరాంజనేయ అనేసరికి అందరూ జై వీరాంజనేయ, జై వీరాంజనేయ, జై వీరాంజనేయ. ఒక్కసారి ఇట్లా పెట్టుకొని అటు ఇటు చూశాడు. ఆ కొండను ఒక్క తాపు తన్నాడండి. ఆ లేచేటప్పుడు వేగం తెచ్చుకోవాలి కదా, పరిగెత్తడానికి అందరూ పైకి లేవాలి. అందుకని ఒక్క తాపు తనితే, ఎడం కాలుతో తనితే ఆ పెద్ద బండలు కూడినటువంటి ఆ మహేంద్ర పర్వతం పిటిలి పగిలి మొక్కలైపోయి పిండి అయింది. పిండి ఆయన పెరుగుతూ ఉన్నప్పుడు జాంబవంతుడు గమనించాడు, ఈ బలానికి, ఈ ఆంజనేయుడి బలానికి ఈ కొండ కుంగిపోతున్నది, కిందకి అడుగు అడుగు కుంగుతున్నది ఆయన పెరిగినప్పుడల్లా. వామ్మో, కొండ కుంగిపోతున్నది బలానికి. ఆయన ఒక్కసారి కాళ్ళతో చాటించేసరికి కొండ పిండి అయింది అని ఇక పెరిగి అప్పుడు ఏం చేశాడు చూడండి. కొండనెక్కిన కపివరుడు ఎట్లా సామీరి కదలగా సంద్రమ్ములంకింప జాంబవంతుడనగ జయము జయము. జాంబవంతుడు అన్నాడు ఎంబటే, జయం ఆంజనేయుడికి జయం, ఆంజనేయుడికి జయం, జై వీర హనుమాన్, జై బజరంగబలి అని జాంబవంతుడు అన్నట్ట. మహేంద్రమునెక్కి ఆకాశమెగయంగా అగ్గలించెడు శక్తిని అందికొనుచు. ఆ మహేంద్ర పర్వతం ఎక్కాడు. ఆకాశం అంత ఎత్తుంది ఆయన విగ్రహం, ఆకాశం అంత ఎత్తుంది ఆయన విగ్రహం. అగ్గలించెడు శక్తిని అందికొనుచు రామకార్యము దక్క రానీయ కన్యం. ఇంకేం ఆలోచించట్లా, రామకార్యం రామకార్యం రామకార్యం, రాముడి పని రాముడి పని, సీతను వెతకడం సీతను వెతకడం సీతను వెతకడం. ఇది తప్ప మనసులో ఇంకేమీ రానియకుండా సీతావలోకన చిత్తుడగుచు, సీతనే చూడాలి సీతనే చూడాలి సీతనే చూడాలి అని సీతావలోకన చిత్తుడగుచు లంక చేరంగ నిశ్శంక ధీరుడగుచు. లంక చేరాలి నిశ్శంక ధీరుడగుచు. భయమా? భయానికే భయం రా ఆంజనేయుడు, భయమా తే అనుకొని అభ్రపదమున అరయు అనిలసుతని పైకి చూస్తున్నాడు. అదుగో అదుగో నా మార్గం, అదే నా మార్గం, అదే నా మార్గం. ఆంజనేయుడు లంకకి వెళ్ళేటప్పుడు చేతిలో గద కూడా లేదు. ఆయనకు అసలు ఆయుధం ఉండదు. మనం ఈ బొమ్మల్లో చూడటం, ఆయన చేతిలో గద ఉండటం, ఆయనకు ఆయుధం ఉండదు. ఎక్కడికి వెళితే ఆయన ఆయుధం, అక్కడికి దొరికిందే ఆయుధం, ఆయన చేతులే ఆయన ఆయుధాలు, ఆయన చెయ్యి ఆయనకు ఆయుధం. ఈ గద ఆర్టిఫిషియల్గా వీళ్ళు పెడుతున్నది వీరుడని. భీముడికి ఉంటుంది కాబట్టి అన్న ఆంజనేయుడికి కూడా ఉంటుందని పెడుతున్నది. లేదు, ఆయనకి ఆయన హస్తాలే ఆయుధం. ఈ హస్తాలతోటే అశోకవనం గుద్దుతుంటే కొండలు కొండలు ఇరుచుకొని పడ్డట్టు పడ్డాయి చెట్లు అవన్నీ. అట్లా ఇక ఆ సమయానికి ఏది కనపడితే అదే తీసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఆయుధం కావాలనుకోండి, ఇది బీకుతాడు అంతే. అక్కడికి వెళ్ళాడు కూడా చెట్టు బీకుతాడు అంతే, అది తీసుకొని బాధటమే. అట్లాంటి హనుమంతుడు అభ్రపదమరయు అనిలసుతుని వజ్రదేహముగాంచెడు వానరాళి. వజ్రదేహుడు, వజ్రదేహుడు కాబట్టి ఆయనకు వజ్రాంగ బలి, వజ్రం లాంటి శరీర బలం కలిగినటువంటి వాడు. ఆ వజ్రాంగ బలే బజరంగ బలి అయింది. బెంగాల్లో వీకి బా పలుకుతారు కాబట్టి, వాకి బా పలుకుతారు కాబట్టి, వీకి బీ వాడతారు కాబట్టి వజ్రంగ బలి, వజ్రాంగ బలి, వజ్రాంగ బలే బజరంగ బలి అయింది. జై బజరంగ బలి అనుకున్నారు.
దివ్య తేజము నీక్షింతు దివ్యులంతా, ఆ దివ్య తేజాన్ని వీక్షించేటటువంటి దివ్యులంతా విజయనాదంపు ధ్వనులను వేడుకొలప. వెళ్ళిరా వెళ్ళిరా, క్షేమంగా వెళ్ళి లాభం గరా, జై వీర హనుమాన్, జై వీర హనుమాన్, శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం అని కేకలు పెడుతుంటే నింగికెగుర నిల్చెర్రయము నెగడు ఒక నిప్పులాగా నింగికి చూస్తున్నాడు. చూసి 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 ఒక్కసారి సుందరకాండ ప్రారంభంగానే ఆ కొండ ఒక్క తణుదని పైకి లేస్తాడు. రేపు ఆంజనేయుడు ఎట్లా లేస్తాడో చూస్తాం. ఇప్పుడు వరకు ఆకాశం కళ్ళి తీక్షణంగా అది నా మార్గం, అది నా మార్గం, అదిగో లంక, అక్కడ లంక ఉంది, ఆయన కనపట్లేదు, మనసులో కనపడుతుంది. అక్కడుంది లంక, నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నటువంటి ఆంజనేయుడి అంతవరకు చూపించి కిష్కింధాకాండ ముగించారు మహాకవులు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.